యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క లేఖనాల నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. సర్వోన్నతమైనటువంటి ఆ దేవాది దేవుడు ఈ సృష్టిని అందరి సమస్తాన్ని నిర్మించిన తర్వాత ప్రారంభ మనుషులైనటువంటి ఆదాము అవ్వలకు దేవుడు చెప్పినటువంటి ఒక మాట ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో ఆ యొక్క లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు ఈ యొక్క మనుషులందరినీ ఆదాము నందు ఆశీర్వదిస్తున్నాడు. ఆదాము అవ్వలయందు రాబోయే తరాలన్నింటిని కూడా ఈ విధంగా మీరు మనుగడ సాగించాలని వారిని ఆశీర్వదిస్తూ ఏ విధంగా ఆశీర్వదించాడు అన్నప్పుడు, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. ఈ యొక్క లేఖన భాగాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, దేవుని యొక్క ఆశీర్వాదంలో మనకు కనబడుతున్నది ఏంటంటే, ఎవరైతే ఆదామునందు ఈ భూమి మీదకి రాబోతున్నారో వారిని బట్టి ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి పరచబడి భూమిని నిర్మించాలని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులను, అలాగే సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులను కూడా మీరు ఏలండి అని చెప్తున్నాడు. జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఇందులో మనకు ఒక మాట అర్థమవుతుంది ఏంటంటే, ఏలుట అన్నటువంటి ఒక పదం కనబడుతుంది. ఈ యొక్క ఏలుట అన్నటువంటి పదాన్ని దేవుడు ఎవరికి చూపిస్తున్నాడు అంటే, ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశిని మీరు ఏలండి అని చెప్తున్నాడు తప్ప అందులో ఎవరిని ఏలమని చెప్పట్లేదు. ఎవరిని ఏలమని చెప్పలేదు దేవుడు. మనుషులను ఏలమని దేవుడు చెప్పలేదు. అన్నిటినీ భూమిని అంతా లోపరుచుకోమన్నాడు. భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడా నువ్వు లోపరుచుకో అన్నాడు. లోపరుచుకో అన్నటువంటి దేవుడు మనిషిని లోపరుచుకోమని ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. కానీ మనిషి యొక్క ఆలోచన విధానంలో ఎలాంటి ఆలోచన పుట్టింది అంటే, మనం మనుషులను కూడా ఏలాలి. మరి మనుషులను ఏలాలి అని అంటే ఏ విధంగా ఏలాలి అన్నటువంటి ఆలోచన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ యొక్క తరం గతించిపోయింది. నోవ తరానికి ఏమైపోయింది? ఆ తరం గతించిపోయింది. మరలా దేవుడు నోవహు నుండి అదే తరాన్ని మరలా నూతనపరిచి ఆ నోవహు కుటుంబాల నుంచి ఆశీర్వదిస్తున్నాడు. మళ్ళీ అక్కడ కూడా చూస్తే మనకేం కనబడుతుంది చూడండి. ఆదికాండము 9వ అధ్యాయము ప్రారంభ 2 వచనాల్లో మనకు అక్కడ చూసినప్పుడు, మరలా ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి మనుషులందరినీ తీసివేసిన తర్వాత మరలా వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, అక్కడ మీ భయము మీ బెదురు అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. చూసారా? ఆకాశంలో ఉన్నవి కానీ, సముద్రంలో ఉన్నవి కానీ, నేల మీద ఉన్నవి, అవి జంతువులైనా లేదా ప్రాకు పురుగులైనా మీ భయము వాటికి ఉండాలి. మీరు వాటిని ఏలాలి. చదువుండి ఏమంటున్నాడు. ఇంకొక మాట చదవండి. సముద్ర చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఎవరు అప్పగిస్తున్నారంటే, దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తం కూడా ఎవరి చేతులకు అప్పగిస్తున్నట్టుగా కనబడుతుంది? మానవుల చేతులకు, లేదంటే తన పిల్లలైనటువంటి మనకు సమస్తాన్ని అప్పగించిన దేవుడు ఒక మనిషిని మాత్రం ఏలండి అనే మాట చెప్పలేదు, మీకు అప్పగించబడింది అనే మాట చెప్పబడలేదు.
ఈ యొక్క రెండు సందర్భాల్లో కనుక మనం పరిశీలన చేస్తే ఏమర్థం అవుతుంది అని అంటే, దేవుడు మనిషిని ఏలటానికి అవకాశము ఇవ్వలేదు అసలు. ఒకవేళ ఇదే ఆలోచన కనుక మనం తీసుకున్నాం అనుకోండి, మనిషిని ఏలటానికి మనిషి లేడు అనుకోండి, ఎంత బాగుండే చెప్పండి. ఈ ప్రపంచం మనిషిని ఏలటానికి మనిషి లేడు అని అనుకోండి, ఎలా ఉండేది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ భూమి మీద చాలా రకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి. వాటిలో ఎప్పుడైనా సరే ఏలాలనేటువంటి ఆలోచన ఎక్కడైనా కలిగిందా? మనం పెట్టుకున్నాం. ఎవరు పెట్టుకున్నాం? సింహరాజని, గజరాజని మనం పెట్టుకున్నాం. నువ్వు రాజును చేసావేమో కానీ ఆలోచిస్తున్నారా? అవి ఒక్కొక్క జీవరాశిని ఏలాలనేటువంటి ఆలోచన ఎక్కడైనా కనబడిందా? ఉందా? కనిపించిందా? ఒకవేళ మనము కూడా ఏలికలుగా లేవనుకోండి, ఏలాలనేటువంటి ఆలోచన లేకపోతే మన ఇంట్లో ఏం చేస్తామంటే అక్కడక్కడ పక్షులు, అక్కడక్కడ జంతువుల ఫోటోలు పెట్టుకోవడం. ఎందుకని అనంటే మనకంటే బాగా అవి జీవిస్తున్నాయి కాబట్టి. అంతే కదా, మనకంటే బాగా ఏం జీవిస్తున్నాయి? పక్షులు, జంతువులు. వేటిని ఏలమని చెప్పాడో అవి మాత్రం ఏమవుతున్నాయి? మనిషికి లోబడుతున్నాయి. మమ్మల్ని ఎందుకు వెళ్తున్నాయి అని అంటున్నాయా? అనటలేదు. సమస్తం కూడా లోబడుతున్నాయి. ఎక్కడొచ్చింది సమస్య అంటే, దేవుని మాటకు విరుద్ధమైనటువంటి పని ప్రతిసారి ఏం కలుగుతుంది? నష్టం కలుగుతుంది. ఈ యొక్క 9వ అధ్యాయంలో చెప్పాడు దేవుడు. అదే 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం చేశారు మనుషులు అని అంటే, ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క ప్రపంచంలో ఉన్న కొద్ది మంది కూడా ఒక బాబేలు గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకోవాలనుకున్నారు. అంతేనా? ఏం చేయాలనుకున్నారు? ఒక గోపురాన్ని కట్టి తమకు పేరు ఆపాదించుకోవాలి అనే ప్రయత్నం చేశారు. మనమందరం కూడా ఎక్కడికి చెదరిపోకుండాన్నట్లు అనే మాట కూడా రాబడింది. మనం ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. దేవుడు ఏం చెప్పాడు ప్రారంభంలో? ఎవరిని ఆశీర్వదించాడు ఆయన? మీరు ఫలించాలి, విస్తరించాలి. విస్తరించడం అంటే ఈ అరణ్యాలంతా మీదే, భూమిని నిండించండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకే చోట నివసించాలనే ప్రయత్నం చేశారు. ఆ ఒక్క చోట నివసించాలనే ప్రయత్నంలో ఏం జరిగింది? దేవుడు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టేశాడు. అంటే మనిషి, దేవుడు అనేక అవకాశాలు ఇస్తున్నాడు, అధికారాలు ఇస్తున్నాడు. అయితే ఇవ్వని అధికారం మీద ఆలోచన చేస్తున్నాడు ఎవరంటే మనిషి. ఉదాహరణకి ప్రపంచంలో అప్పటి వరకు రాజ్యాలు కానీ రాజులు కానీ లేరు. అసలు ఈ యొక్క ప్రకృతి మనుగడలో అనేక జీవరాశులు ఉన్నాయి కదా, వాటిల్లో ఏలాలనే ఆలోచన ఏ జీవరాశికైనా వచ్చిందంటే ఏ జీవరాశికి రాలేదు. ఎవరికి వచ్చింది? మనిషికి వచ్చింది. మరి మనిషికి వస్తే నిన్ను ఏలుతా అంటే ఒప్పుకుంటారా? చెప్పండి. మీరు అవకాశం ఇస్తారా? అసలు మీరు ఇస్తారా? నన్ను ఏలండి అని చెప్పేసి చెప్పడానికి మీరెవరైనా సిద్ధంగా ఉన్నారా? మరి ఎలా వచ్చింది ఈ యొక్క వ్యవస్థ? ప్రభుత్వం అని కానీ, అధికారం అని కానీ, రాజ్యం అనేది కానీ ఎలా వచ్చింది అని అంటే, ఎవరో ఒకరి ఆలోచనలు ప్రేరేపించిన మాట. ఏంటా మాట అని అంటే, మనమందరం కూడా ఒక్కటిగా ఉండాలి, ఒక్కటిగా ఎదగాలి. ఎదగాలంటే మనకు మన మీద ఒకరు ఎవరు ఉండాలి? లీడర్ ఉండాలి. లీడర్ ఉంటే ఏం చేస్తాడు? మనకు ఒక నాయకుడు ఏం చేస్తాడు? మనల్ని అందరినీ కూడా నడిపిస్తాడు అని చెప్పేసి ఏం చేస్తాడంటే, ఒక 5గురికో 10 మందికి ఏం చేస్తాడు? ప్రేరేపణ. తర్వాత ఆ 5గురు 10 మంది ఏమనుకుంటారంటే, నిజమే కదా అనుకొని దీన్ని ఏం చేస్తుంటారు? సమాజంలో నిదానంగా తీసుకెళ్తుంటారు. అలా తీసుకెళ్ళేసి అసలు మనిషికి ఏ ఆలోచన లేదు. అసలు మనుషులు ఏలాలనేటువంటి ఆలోచన కానీ, ఏలుతారనే ఆలోచన కానీ లేకుండా బ్రతుకుతున్నటువంటి ప్రజల మధ్య ఏం చేశాడు తెలుసా? రాజ్యాలే కట్టేశాడు ఒక వ్యక్తి. ప్రారంభం రాజు ఎవరండి? బైబిల్లో మొట్టమొదటి రాజు ఎవరైనా? నిమ్రోజు. ఎవరైనా రాజు ఏం చేశాడు ఒకసారి చూద్దాం. ఈ యొక్క ఆదికాండంలోనే, ఆదికాండము 10వ అధ్యాయము
ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం. కూషు నిమ్రోదుని కనెను, అతడు భూమి మీద పరాక్రమశాల ఇండుటకు అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్లేరు పట్టణములు అతని రాజ్యములకు. ఇలా రాజ్యాలు కట్టాడంటే కారణం ఏంటి అంటే ఏలాలనే ఆలోచన అతనికి పుట్టింది. ఏలాలంటే ఎవరైనా ఒప్పుకుంటారు, ఒప్పుకోరు. అప్పుడు ఏం చూపిస్తారంటే మీకు ఒక భద్రత కావాలి, మీకు ఒక నాయకుడు కావాలి. ఒకవేళ మీలో కనుక కలహాలు కానీ గొడవలు కానీ ఉంటే ఏం చేయాలి, వాటిని సమాధానపరిచేటటువంటి జ్ఞానవంతులు కావాలి అని ముందేం చేస్తారంటే, ఏ వ్యక్తి అని ఏం చేస్తారంటే కొంతమందిని పోగు చేసుకుంటాడు. మీరు చూస్తుండండి, చదువుకునేవాడు చదువుకుంటూ ఉంటాడు, వాడికి ఖాళీ ఉండదు. పని చేసుకునేవాడు పని చేసుకుంటూ ఉంటాడు, వాడికి సమయం ఉండదు. కూలికి వెళ్ళేవాడు కూలికి వెళుతుంటాడు, వాడికి సమయం ఉండదు. మరి మిమ్మల్ని అందరినీ ఏలేదు ఎవరండి? ఒక మాటలు చెప్పాలంటే పని పాట లేనివాడు ఇప్పుడు మనం లేపుతున్నాడు. నిజమా కాదు చెప్పండి? ఏం చేస్తాడు అతను? ఎక్కడో అక్కడ సమస్య వస్తుంది, మనం ఏం చేస్తాం? మనకి ఎందుకు లేదు, మన పనులు వెళ్తాం. వాడేం చేస్తాడు? నేనున్నాను పోయి కూర్చుంటాడు అక్కడ. అవునా కదా? ఏమైనా పని ఉందా? ఏం పని లేదు. ఏ పని లేనటువంటి వారు ఏం చేస్తారంటే ఈ విధంగా అన్ని స్థలాల్లోకి వెళ్ళిపోయి మేమున్నామని వాళ్ళు ఏం చేసుకుంటుంటారు? ప్రొజెక్ట్ చేసుకుంటుంటారు. అంటే బహిరంగంగా ప్రకటించుకుంటుంటారు. ఏదైనా అకేషన్ వచ్చిందని ఏం చేస్తారు? ర్యాలీ తీస్తారు. బైక్ ర్యాలీ చూస్తున్నాం కదా మనం. ఎందుకు తీస్తున్నారు వాళ్ళు అంటే మనకేం పని ఉంది కాబట్టి మనం పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారు? నేను ఏదో ఒక పని చేసుకుంటే ఏం చేయాలి, ఈ పనుల ద్వారా నేను హైలైట్ అవ్వాలి. ఎందుకంటే నేను అందరి యొక్క కన్నుల్లో నేను పడాలి. ఆ విధంగా నేను ఏమవ్వాలి? పరిపాలకుడు అవ్వాలి. పరిపాలకుడికి ఏమైనా అర్హతలు ఉన్నాయా? ఐఏఎస్ చదివినా, ఐపీఎస్ చదివినా ఏం చేయాలి? అంతేనా? ఎవరెవరికి సేవ చేస్తున్నారు అని అంటే, జ్ఞానవంతుడు ఏమైపోయాడంటే సేవకుడు అయిపోయాడు. అదే ఏ ఆలోచన లేకుండా అలా బలాదరులు తిరిగి కొంతమంది కొట్టి ఇలా రకరకాలైనటువంటి ఏమంటారు పని పాటలు లేకుండా చేసే ప్రతి పనిని ఏ విధంగా మలుచుకుంటాడు అతను? నాయకుడు అవుతాడు. వెంటనే ఏం చేస్తారంటే మన ఊరు అక్కడక్కడ ఫ్లెక్సీలు పెట్టేస్తారు, యువ నాయకుడు. ఏ నాయకుడు? యువ నాయకుడు. పలానా పార్టీకి. ఆయన ఎందుకు పెట్టారు? చదువుకున్న ఎందుకు పెట్టలేదంటే వాడైతే ఏదైనా చేస్తారు వాళ్ళ కోసం. వాడెందుకు చేస్తారంటే వాళ్ళకి వచ్చింది ఆలోచన. ఏంటిది ఆలోచన? మనం ఎంత కష్టపడి సంపాదించినా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగం కానీ, లేదంటే దానికి అర్హత కానీ, లేదంటే ఆ అర్హతకు తగినటువంటి జీతం కానీ ఉంటే ఎవరికి ఉంది? సుప్రీంకోర్టు జడ్జికి ఉంది. తర్వాత ఆ జీతం తర్వాత ఎవరికి ఉంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. వాళ్ళెంత ఉంటుంది? 1,50,000 2 లక్షలు ఉంటుంది జీతం. అదే మన మధ్య తిరుగుతుంటాడు, ఏ పన్నెండు తిరుగుతుంటాడు, మన జీవితాంతా కష్టపడుతూనే ఉంటాం. చెట్టు నలగకుండా తెల్లటి చెట్టు వేసుకొని అప్పుడప్పుడు కనబడుతూ చివరికి సెటిల్మెంట్లు చేసుకుంటూ చివరికి చిన్న కార్యకర్త లేదంటే చిన్న ఎమ్మెల్యేనో చిన్నగా స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైనా సరే ఎలక్షన్లోకి వెళ్ళేటప్పుడు నీకు ఎంత వస్తుందంటే 5 లక్షలు 2 లక్షలు 10 లక్షలు అని దాంట్లో పెడతారు. అదే గెలిచిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత చూడండిగా రాష్ట్రపతి పనికి వస్తాడా? రాష్ట్రపతి పనికి వస్తుందా? పనికిరాడు. జడ్జి పనికిరాడు. అన్ని కోట్ల ధనము ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మనము మన బాధ్యతని విస్మరించాము. ఇది అదునుగా తీసుకొని జ్ఞానవంతుడు లేదంటే ఆలోచించగలిగినటువంటి వాడు లేదంటే మంచితనం కలిగినటువంటి వ్యక్తులేమో మౌనంగా ఉండి ఇలాంటి వాళ్ళు ఏమైపోయారు? చివరికి మనందరికీ ఏలికలుగా మారిపోయారు. ఇప్పుడు చూడండి, మనకి ఏలికలుగా ఉండేవారండి
ఎవరండి? మంచి డిగ్రీలు చదివి పీజీలు చేసి ఉద్యోగాలు వదులుకొని ఏమైనా వాళ్ళు ఏమైనా సేవ చేస్తున్నారా? చేస్తున్నారా? ఎవరు వాళ్ళంతా? మన కళ్ళే ముందే ఏ పని లేకుండా తిరిగి కొట్లాటలకు వెళ్ళి, గొడవలోకి వెళ్ళి, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి, చివరికి సెటిల్మెంట్ స్టేజ్లోకి వెళ్ళి, చివరికి ఈరోజు ఏమైపోయాడు? మంచి నాయకుడు అనే ట్యాగ్లైన్ వేసుకున్నాడు. దీనికి కారణం ఏంటిదంటే మన నిర్లక్ష్యం కావచ్చు. వాడు ఆలోచిస్తున్నాడు, ఏమైనా ఆలోచిస్తున్నాడు, నేను ఏ ఉద్యోగం చేసినా నాకు చదువు రాదు, ఎంత ఉద్యోగం చేసినా నాకు అలాంటి జీవితం రాదు. ఎవరు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. పని ఉన్నాడు ఎవరు కూడా పట్టించుకోండి దాన్ని. మీ ఊళ్ళో గ్రామ సభలు జరుగుతాయి చూసారా? కొడతారు, డబ్బు కొడతారు. కొట్టి ఏం చేస్తారు? పలానా రోజు ఉదయం 10:30కి గ్రామ సభ ఉంటుంది, గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా రండి అంటారు. మీరు ఎవరు కూర్చుంటారు? ఎప్పుడైనా మీరు ఒక్కసారి పోయారా? లోపల ఒక మాట, కనీసం డే కేరా ఆనించి పోతున్నాడు, డే కేరా అస్సలు. కానీ ఎక్కడ కూర్చుంటారు వాళ్ళు? అక్కడ కూర్చుంటారు. అంటే మనం వదిలేసింది వాళ్ళు ఏం చేస్తారు? గట్టిగా పట్టుకుంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళు. అక్కడి నుంచి ప్రశ్నించడం, అక్కడి నుంచి అడగటం, వాడికి అవసరం లేకపోయినా అవసరం ఉన్న ఏదో ఒకటి ఏం చేస్తుంటారు? ముందు వాళ్ళు కలిగిన ఆలోచన ఏంటంటే ఏలికలవ్వాలి, నేను ఏలాలి. ఆ ఆలోచన ఎంత దూరం వెళ్ళిందో చూడండి. దానికి అంతటి కారణం ఏంటంటే మనం ఇచ్చినటువంటి అవకాశాలు, మన ప్రజల్లో ఉన్నటువంటి అది వైఫల్యాలు అవి. అందుకోసం ఇక్కడ ఏం చేశాడు ఇతను? మాకు రాజుతో అవసరం ఏందని ఎవరన్నా అన్నారా? మాకు రాజుతో ఏమైనా అవసరం ఉందా? లేదు. రాజ్యం అని అవసరమా? అసలు ఈ ప్రకృతి అంతా నాకు ఇవ్వబడుతుంది, ఇంకా నేను రాజ్యాలు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? అదోదా? ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్నీ ఇచ్చాడు కదా, ఆకాశంలో ఉన్నవి కూడా ఇచ్చాడు కదా, అలాగే సముద్రంలో ఉన్న వాటిని కూడా ఏమన్నాడు కదా. ప్రాకేయం కూడా మనకి ఇచ్చినప్పుడు మనల్ని ఏలేందుకు ఇంకెక్కడైనా అవకాశం ఉందా? అలాగే రాజ్యం అనేది అవసరం ఉందా? లేదు. అధికారం అనేది అవసరం ఉందా ఒకరి మీద ఒకరికి? అసలు అవసరత లేదు. కానీ అవసరత లేకపోయినా దాన్ని ఏం చేశాడు? సృష్టించాడు అతను. అంటే ఏం చేస్తారు వాళ్ళు? సృష్టించారు. అంటే మన గురించి మనం ఆలోచించుకోవాలని అన్నప్పుడు మాకు చాలా పనులు ఉండాలి, మీరు మీలో ఒకరు ఎవరు చేయండి, నాయకుడిని చేయండి అని మనకు మనం ఏం చేస్తున్నాం? అలాంటి నాయకత్వానికి వారికి అవకాశాలు ఇచ్చాం. అలా ప్రపంచంలో మొట్టమొదటి రాజు, రాజ్యాలు కట్టినటువంటి వాడు ఎవరంటే ఆయన పరాక్రమ కలిగినటువంటి నిమ్రోదు. ఇక మనిషి గురించి ఇలా ఉంటే ఆ రోజు నుండి దేవుడు చెప్పాడు, సృష్టించినటువంటి ప్రతి సృష్టి, ఆ సృష్టి అంతా ఎవరికి లోపడమని చెప్పింది? మనిషికి లోపడమని చెప్పింది. అలా లోపడమని చెప్పిన నాటి నుండి ఈ రోజు వరకు మన చుట్టూ ఉన్నటువంటి జీవరాశులు ఏ మార్పైనా కనపడిందా? ఏ మార్పైనా కనిపించిందా? కనిపించిందా మనకి? ఏ మార్పు లేదు. ఎందుకు ఏ మార్పు లేదు? ఎందుకు ఏ మార్పు లేదు? వాటి గురించి వాటిని అవి ఆలోచించుకుంటున్నాయా? ఎందుకు ఏ మార్పు లేదంటే ఎందుకు లేదు? వాటి గురించి అవి ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు? వాటి గురించి అవి ఎందుకు ఆలోచించలేదు? ఎందుకు ఆలోచించట్లేదు? చెప్పండి. వాటి గురించి అవి ఎందుకు ఆలోచించట్లేదు? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వాటిని గురించి ఆలోచించే ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కాబట్టి. అంతే కదా. వాటిని గురించి ఆలోచించే దేవుడు ఉన్నాడు కనుక ఆ రోజు క్రమం ఎలా ఉందో ఈ రోజు కూడా ఆ యొక్క జీవరాశులు అదే క్రమం ఉంది. ఒక్క మనిషిలో తప్ప మనిషి చెప్పిన పని చేయకుండా చెప్పని పనిని ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. అదే జీవరాశి అంతటిని మనిషికి లోపరిచిన ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది. ఎలా ఉంది? యోబు గ్రంథం 38వ అధ్యాయము 40వ వచనం నుండి చూడండి. యోబు గ్రంథం 38 40 నుంచి.
సింహపు పిల్లలు సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొన్నప్పుడు ఆ, తమ గుహలలో పొంచి ఉన్నప్పుడు ఆ. నీవు వాటి ఆకలి తీర్చదవా? ఎవరైనా ఏ మనిషి అయినా ఆకలి తీరుస్తున్నాడా? ఎవరు తీర్చగలరు వాటికి ఆకలి? మనిషి నన్ను ఏలమని చెప్పాడు కానీ చెప్పి నువ్వేమైనా ఆహారం పెడుతున్నావా? జూలో పెట్టినా నీ కడుపు నింపుకుంటానికే వాటికి ఆహారం పెడుతున్నావు. అంటే జూలో ఎందుకు పెట్టారు వాటిని? సర్కస్లో కోతిని ఎందుకు పెట్టారు? ఆ కోతిని పెట్టుకొని మనం తినడానికి, మనం బ్రతకడానికి. దానికి పెడుతున్నామంటే మనం బ్రతకడానికి. ఏ జీవరాశికి ఏ మనిషి పెడుతున్నాడు? అలా పెడితే ఎన్ని రోజులు పెట్టగలడు? పెట్టిన అది అనర్థమే. పెట్టిన అది ఏంటిది? అనర్థాలు. ఎందుకంటే దేవుడు చెప్పింది ఏంటంటే వాటి బాధ్యత దేవుడు. ఏమంటున్నాడు? చదవన్నమాట. చదువు. తిండి లేక తిరుగులాడుచు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఏం చేస్తున్నాయి? దేవునికి మొరపెడుతున్నాయి. వాళ్ళకి తెలిసింది దేవుడు తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే ఈరోజు ఉదయము లేస్తే ఆహారానికి వెళితే ఆహారం తీసుకొచ్చేంత వరకు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా కొట్లున్నాయా? ఏమన్నా ధాన్యము సమృద్ధిగా ఎక్కడ పంట వేసుకున్నాయవి లేవు. అంటే అవి ఎలా బ్రతుకుతున్నాయంటే ఈరోజు ఉదయాన్నే ఆహారం కోసం వెళుతున్నాయంటే ఎవరికి ప్రార్థన చేస్తున్నాయి? దేవునికి మొరపెడుతున్నాయి. ఈరోజు నాకు కడుపు నిండాలి అంటే నా పిల్లలు ఏవైతే కాకి పిల్లలు అవి మొరపెడుతున్నాయట. ఈరోజు వెళ్ళినటువంటి తల్లి నాకు ఆహారం తేవాలని ఏం చేస్తుంది? మొరపెట్టున్నప్పుడు కాకి ఆహారం సిద్ధపరచువాడెవడు? ఎవరిచ్చారు మీరు? మనం కాకి కూడా దొరికాం మనం కదా. అలాంటప్పుడు ఆ కాకి ఆహారాన్ని సిద్ధపరిచింది ఎవరు? ఈ జీవరాశులన్నిటికీ ఆహారాన్ని సిద్ధపరిచి వాటి కడుపును నింపి పోషిస్తున్నది ఎవరు? నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వు ఆలోచిస్తున్నావు? ఎవరు ఆలోచిస్తున్నారు? ఈ యొక్క జీవరాశుల్లో 90 లక్షల జీవరాశులు ఉన్నాయంటున్నారే, అందులో ఒకటి మనిషి అయితే 90 లక్షల జీవరాశుల ఏమంటారు సమూహాలని ఎవరు పోషిస్తున్నారు? అంటే అన్నిటిని పోషిస్తున్న దేవుడు నిన్ను పోషించలేడా? అంటే మనం దేవుని వైపు చూడకుండా మనం ఏం చేసుకుంటున్నాం? మన దేవుని వైపు చూడకుండా మనం అన్ని కూడా మిగిలిన పనులన్నింటిలో నిమగ్నం అయిపోయాం. ఆలోచన లేని వారముగా మనము మారిపోయాము. అందుకోసమే ఆ కాకి ఆహారాన్ని సిద్ధపరిచింది ఎవరు? దేవుడే కదా. మరి యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు? మీరు ఆకాశ పక్షుల కంటే కార అంటే ఇందాక తిన్న కార ఉంది అంటారా? కార అంటే ఏమంటున్నాం మనం? కాము. ఖచ్చితంగా ఏమంటున్నాం మనం? కాము మేము. ఎందుకంటే మేము కష్టపడాల్సిందే. మేము మీ మీద కాదు ఆధారపడాల్సింది. ఎవరి మీద ఆధారపడాలి? మా మీద మేము ఆధారపడాలి. అసలు ఈ తలంపు చూడండి, కేవలం ఆహారం కోసం బ్రతుకుతున్నాయి, ఆహారం కోసం వెళుతున్నాయి, ఆహారం తీస్తున్నాయి, ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నాయి కదా. మనం ఎంత ప్రయత్న పడుతున్నా మన జీవితంలో ఎలా కనపడుతుంటుంది? నిరాశ, నిస్పృహ. కొన్ని సందర్భాల్లో రోజు ముగుస్తున్నప్పుడు, రోజు లేస్తున్నప్పుడు అసలు ఈ రోజు ఎందుకు, జీవితం ఎందుకు, ఊరికినే ఏంటంటే 6 రకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఆలోచన చేయండి. ఎందుకు వచ్చాయంటే నీ గురించి ఆలోచించే కన్న తండ్రిని పక్కన పెట్టి నీ గురించి నువ్వు అధికంగా ఆలోచిస్తున్నావు కాదా? ఏం చేస్తున్నావు మనం? నీ గురించి ఆలోచించే కన్న తండ్రిని పక్కన పెట్టి మనుషులందరూ ప్రారంభం నుండి కూడా మార్చేశారు, శైలినే మార్చేశారు. మానవ జీవితం యొక్క శైలి ఎక్కడ మారిపోయిందంటే ఎక్కడైతే తన గురించి ఆలోచించుకోవద్దన్నాడో అక్కడే తన గురించి తాను ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. వీటి మధ్య ఇంకేం జరుగుతుందంటే ఒక మనిషిని ఏలాలంటే ఒప్పుకుంటాడు. ఒప్పుకోనున్నప్పుడు ఏం చేయాలి? ఒప్పుకునే విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలి. ఒక సహోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తాను, అది సబ్జెక్ట్ కాకపోయినా ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ. ఇప్పుడు దానం ఉంటే అన్ని కొనుక్కోవచ్చు కదా, మరి రాలిపోయి ఉంది కదా, మరి నోట్లన్నీ ఎక్స్ట్రా ముద్రించుకుంటే అందరికి బంద్ చేసి అయిపోతుంది కదా, ఈ పేదరికం అంతా పోతుంది కదా, అందరి ఆకలి నిండుతుంది కదా. పేదరికంలో 2 లక్షలు 3 లక్షలు
ముద్రించి ఇచ్చేస్తే అయిపోద్ది కదా అంటే అయిపోద్ది చెప్పండి, మీరు ఆలోచన చేయండి. ఎందుకు ముద్రించాల్సిన అవసరం ఉందా? పంచితే అయిపోదా? ముద్రిస్తేనే పంచబడతాయా? ఆ కాగితాలకి తినే తిండికి సంబంధం ఉందా? అసలు ఉందా లేదా? అలాగే మనం ఏం ఆలోచిస్తున్నామంటే ఈ కాగితాల మధ్యన మనం ఎట్లా అయిపోయామంటే ఆ కాగితాలు లేక నేను తిండి తినలేకపోతున్నాను, లేదా అనారోగ్య సమస్యలకు ఇబ్బంది పడుతున్నాను, ఆరోగ్య సమస్యలకు ఇబ్బంది పడుతున్నాను, ఆర్థిక సమస్యలకు ఇబ్బంది పడుతున్నాను మనం ఆలోచిస్తున్నప్పుడు ఏమొస్తుంది మనిషికి ఆలోచన అంటే అదేదో డబ్బులు ముద్రిస్తే ఎక్కువ ముద్రించి గవర్నమెంట్ ఇచ్చేస్తే ప్రతి మనిషికి 1 లక్షలు 2 లక్షలు 10 లక్షలు ఇచ్చేస్తే ఇంకెక్కడిది సమస్య అన్న ఆలోచన వస్తుంది. కానీ అసలు డబ్బు తీసేస్తే ఎట్లయినా అప్పుడైనా ఆహారం పంచేది కదా, అదే ఆహారం పనిచేస్తే అయిపోద్ది కదా అనే ఆలోచన వస్తుందా? రావట్లేదు. వస్తుందా? మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం ఇంత వ్యవసాయం చేస్తున్నాము, దేశమంతా వ్యవసాయంతో ఏం జరుగుతుంది? పంట పండుతుంది. ఇంత పంట పండుతుంటే ఈ పంట అంతా ఎడిపోతుంది చెప్పండి. ఒక వ్యక్తి 40 బస్తాలు పండించాడు అనుకోండి, తన కోసం ఎంత తీసుకుంటాడు? ఒక 8 అనుకోండి. ఇంకెంత మిగులుతుంది? 30. ఏం చేస్తున్నాడు దాన్ని? ఆయన అమ్ముకున్నాడు. అలా అందరూ అమ్ముకున్నారు. మరి అదంతా ఎడిపోతుంది చెప్పండి. సంవత్సరం పండించిన పంట అంతా ఎడిపోతుంది. అది ఎడిపోయింది తెలుసా? ఎడిపోయింది. ఎడిపోలే, మన దగ్గరికే వచ్చింది. నిజం. సింపుల్గా కొన్ని ఉదాహరణలు చెప్తాను. అంటే ఇదంతా మనల్ని ఏం చేస్తున్నారు? మనల్ని ఏరటానికి చేస్తున్న ప్రయత్నాలు. ఒక బూస్ట్ ప్యాకెట్ ఉందనుకోండి, ఎంత ఉంటుందన్నా? ఒక 1/2 kg అనుకోండి, ఎంత ఉంటుంది? ఎంతో కొంత ఒక క్వాంటిటీ 250. ఓకేనా? 250 పెట్టి మనం 1/2 kg కొంటున్నాం. అందులో ఏముంటాయి తెలుసా? మీకు ఎప్పుడైనా ఆలోచించారా? ఏం లేదు. ఏముందంటే బియ్యం, అలాగే గోధుమలు, బార్లీ, తర్వాత జొన్నలు, ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో నవధాన్యాలు, ఇంకా యాడెడ్ మినరల్స్ అనగా ఇంకా కొంచెం రిజర్వ్ చేయాలి కాబట్టి వాటిని భద్రపరచడానికి కొన్ని కెమికల్స్, అవన్నీ గుప్పిడి తీసుకుంటే ఏమైపోతాయి? 1/2 kg అవుతాయి. అర్థమైందా? గుప్పిడి తీసుకుంటే 1/2 kg. కేజీ తీసుకోవట్లే. కేజీ బియ్యం ఎంత? సరే 50 అనుకోండి. గుప్పిళ్ళు తీస్తే ఎంత అయితే? 50 రూపాయలు అవుతుందా? మరి అన్ని గుప్పిళ్ళు తీసి నీకు ఎంతకు అమ్ముతున్నాడు? కేజీ. అన్ని గుప్పిళ్ళు తీసి 1 kg, 1/2 kg ఎంతకు అమ్ముతున్నాడు నీకు? అన్ని గుప్పిళ్ళు తీసి 1/2 kg తీసి దాన్ని ఎంతకు అమ్ముతున్నాడు? 250. మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లలు బాగా ఎదగాలని 50 రూపాయలు పెట్టి బియ్యం కొంటున్నాం. 250 పెట్టి మనం ఎక్కడ బతుకుతాయిగా? బిస్కెట్ ప్యాకెట్ ఉంది, ఏముంది దాంట్లో? మైదాపిండి కేజీ ఎంత? 40-50 ఉంటుంది. అంతే కదా? అవును. అదే మీరు ఆ 40-50ని మీరు ఏం చేస్తున్నారు? చిన్న బిస్కెట్స్ అవి ఎంత కొంటున్నారు మీరు? ఎంత ఉంటుంది దాంట్లో క్వాంటిటీ? అంటే యాడెడ్ స్వీట్, షుగర్, ఆ బిస్కెట్స్, దాంట్లో కొంత ఏదో పిండి ఎక్స్ట్రా. అంతేనా? ఎంత కొంటున్నారు మీరు? అది ఎంత ఉంటుంది? కేజీ ఉంటుందా? ఎంత ఉంటుంది? అంతే. 25 గ్రాములు ఎంత అమ్ముతున్నారు మీరు? 10 రూపాయలు, 15 రూపాయలు. మరి ఇప్పుడు 50 గ్రాములు, 100 గ్రాములు మీకు 40 రూపాయలు అయిపోయింది. 1000 గ్రాములు మీకు 40-50 కొంటుంటే 50 గ్రాములకి ఎంత వచ్చేసింది? అక్కడికే మీ డబ్బులు అయిపోయాయి. అంటే 100 గ్రాముల వరకు మిగిలిన 900 లాభం అయితే 5-9-45 అంటే మీ దగ్గర 450 గుంజేస్తున్నారు ఎక్స్ట్రాగా. ఇది ఎక్కడిది అంటే నువ్వు ఇచ్చిందే. నువ్వు పంట పడి నువ్వేమో అమ్మేశావు. వాడేం చేశాడు? అన్నింటిని ఒక దగ్గర తెచ్చాడు, బిజినెస్ స్టార్ట్ చేశాడు. చివరికి ఎవరికి అమ్ముతున్నాడు? మనకే. ఎన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయో, ఎన్ని రకాలైన ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఫేషియల్ కావచ్చు, అంటే మనం అందం కోసం కానీ అలంకరణ కోసం కానీ ఎన్ని రకాలైతే మనం వాడుతున్న విటమిన్స్ని, లేదా టాబ్లెట్స్ని, లేదా తినే ఫుడ్ ఐటమ్స్, ఇవన్నీ మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తున్నాయి? అంటే మన దగ్గరకు వస్తున్నాయి.
ఎలా వస్తున్నాయి? 1కి 10 రెట్ల విలువ గలదిగా వస్తుంది. ఇది మనల్ని మైమరపడానికి ఏం చేస్తున్నాడు? ముందు శాంపిల్స్ పంచుతాడు. ఎవరైనా ముందు బూస్ట్ తింటారా? ఒకరోజు బూస్ట్ ఇలా కొద్దిగా వేసుకొని ఏం చేసేవాళ్ళు? పాలలో తాగేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? ప్యాకెట్ నోట్లు వేసుకుంటున్నారు. చూడండి ఏమైపోయింది. అసలు బూస్ట్ అవసరం ఉందా? బూస్ట్ అవసరం ఉందా? లేదు. లేని స్థితి నుండి ప్యాకెటే నోట్లు వేసుకునే స్టేజ్కి వచ్చారు. అందులో కొంత కలుపుకునే స్థితి నుండి ఇక్కడ ఈరోజు ఎక్కడికి వచ్చారు? ఆడుతూ పాడుతూ ప్యాకెట్ తినేస్తున్నారు. అంత అలవాటు చేశారు వాళ్ళు. ఇదంతా ఎక్కడిది మనకి? ఎవరో మనల్ని తెలియకుండా ఏం చేస్తున్నారు? మనల్ని ఏలుతున్నారు. మనల్ని తెలియకుండా ఏం చేస్తున్నారు? ఏలుతూ మనకు అర్థం కాదు. అయితే ఆ ఏలుతున్నటువంటి ఆ బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ ఈ పని పట్టలేదు. అదే వాళ్ళకి ఎవరిచ్చారు పర్మిషన్? ఎవరిచ్చారు అవకాశం అంటే, నువ్వు 50 450కి 400 అమ్ముతున్నావు కదా, నాకు కొంత ఇచ్చేయండి. ఏం చేస్తాడు? ఇక్కడ ఏ పని చేయడు, అలా లాభాలు సంపాదించు. ఇలా 1-2 మనకు తెలియకుండా మన గ్రామంలోనే ఎన్ని జరుగుతున్నాయి ఎవ్వరికి తెలియదు. అది ఎవరికి తెలుస్తుంది? ఏలాలన్నటువంటి ఆలోచనలోడికి తప్ప మిగిలిన ఎవ్వరికి తెలియదు. మన పనిలో మన పని చేసుకుంటూ పోతాం అనే కదా. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, ఏలాలనే ఆ ఆలోచనే మనిషిని ఏం చేసిందంటే ఎవరు ఒప్పుకోరు కానీ తెలియకుండానే ఒప్పించే ప్రయత్నం జరిగి అక్కడ ఏం పెట్టాడు? అతను రాజ్యాలే కట్టాడు. చూస్తున్నారు కదా, రాజ్యాలే కట్టేశాడు. ఎవరికని కట్టిస్తున్నారు వీళ్ళంతా? రాజ్యాలు ఎవరికని? ప్రజల కోసమని ఈ యొక్క రాజ్యాలు కట్టించి ఎవరు వెళ్తున్నారు? పరిపాలకులుగా తాము ఏలుతున్నారు. ఆ విధంగా అసలు ఏ యొక్క జీవరాశి కూడా మనిషిని ఏలాలని కానీ ఆ యొక్క జీవరాశిలో ఆ జీవిని ఏలాలనే ఆలోచన కూడా వాటి లేదు. కానీ ఎవరికి వచ్చిందంటే ఆలోచన? మనిషికి వచ్చింది. మనిషి ఏలాలనుకున్నాడు, ఏలటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది మనిషిని ఏలటం. అందులో ఇంకా రకరకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు చెప్తాను, మనకు కావాల్సిన విషయాలు చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే, ఈ భూమి మీద ఆ విధంగా విస్తరించబడుతూ అనేక రాజ్యాలు వచ్చాయి. అనేక రాజ్యాలు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాము పిలుచుకొని నడిపిస్తున్నప్పుడు ఆ యొక్క అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు ఒక కానాను ప్రదేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు, కానాను దేశానికి నడిపించాడు. కానాను దేశంకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి రాజు ఉన్నాడా? ఐగుప్తు నుండి కానానికి వచ్చేటప్పుడు అనేక రాజ్యాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళకు దారి ఇస్తే దాటుకుంటూ వచ్చారు, ఒకవేళ దారి ఇవ్వకపోతే ఏం చేశారు? వాళ్ళు యుద్ధం చేసుకుంటూ వచ్చారు. అలా దాటుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు కానానుకు చేరుకున్న తర్వాత కానానులో వారికి స్థలాన్ని సిద్ధపరిచి గోత్రం లెక్కన వాళ్ళని పరిపాలించడానికి దేవుడు ఎక్కడైనా రాజుని ఎక్కడైనా అపాయింట్ చేశాడా? చేయలేదు. ఎవరున్నారు వాళ్ళకి? న్యాయాధిపతులు. అంటే ఎవరు? న్యాయము తీర్చిన వారు ఉన్నారు అంతే. కానీ ఎవరు లేరు? రాజులు లేరు. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి దేశానికి ఎవరున్నారంటే రాజులు ఉన్నారు. కానీ ఈ ఒక్క దేశానికి మాత్రం రాజు లేడు. మరి అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? అందరికీ రాజులు ఉన్నారు, మాకు కూడా రాజు ఉంటే బాగుండు. ఈ యొక్క ఆలోచన ఎవరిలో పుట్టిందంటే ఈ యొక్క ఇశ్రాయిల్లో పుట్టింది. మాకు కూడా రాజు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అందరినీ ఏలే ఒక రాజు ఉంటే మాకు బాగుంటుంది అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడో చూద్దాం. ఒకవేళ మీరు రాజుగా ఏర్పరచుకోవాలంటే అతనికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమై ఉండాలో అది మనకు తెలిసిన రాజు కాదు, మనకు తెలిసినటువంటి రాజ్యం కాదు, మనం ఆలోచించేటటువంటి రాజ్యము కూడా కాదు. మరి ఆ రాజ్యము కనుక మనము ఆలోచన చేయాలంటే ఎలా ఉండాలని దేవుడు చెప్పాడని చూద్దాం. ఎలా ఉండాలి? ఉదాహరణకి మనకు తెలిసిన రాజ్యం చూద్దాం. మనకు తెలిసిన రాజు ఎలా ఉంటాడు అని అంటే ఒక సింహాసనం ఉంటుంది, ఒక రాజుకు కోట ఉంటుంది,
ఆ సింహాసనము ఎంతో విలువైనదే. అతని ఒంటి మీద ఎన్నో విలువైనటువంటి వస్తువులు ఉంటాయి. ఆయన యొక్క నివాసం ఎంతో గొప్పగా కట్టబడి ఉంటుంది. ఆయన చుట్టూ పనివాళ్ళు, సేవకులు, సైనికులు, గుర్రాలు, రథాలు, చుట్టూ నగరు, ఎంతో బంగారము. ఇలా ఉంటే ఏమనుకుంటాం మనం? ఈయన రాజు అంతే కదా, ఈయన రాజు. ఉదాహరణకి మనం ఎప్పుడైనా చాలామంది క్రిస్మస్ సీజన్లో ఏం చేస్తారు? స్కిట్లు వేస్తారు. అప్పుడు ఏ రోజు రాజుని గుర్తుపట్టాలంటే ఏం చేయాలి? ఆయనకి ఎలా గుర్తుపెడతారు చెప్పండి? మీరు చూసి చెప్పండి. ఎలా ఉంటాడు ఆయన? సిరిపోయిన బట్టలు వేసుకొని ఉంటాడా? సామాన్యంగా ఎలా ఉంటాడు ఆయన? ఎలా ఉంటాడు ఆయన? ఒకవేళ మీకే కనుక అవకాశం ఇస్తే ఎలా డిజైన్ చేస్తారు? ఏదో ఒకటి పేపర్తో ఏదో రకమైన కిరీటం చేస్తాం. నెక్స్ట్ మళ్ళాగా డ్రెస్ కాకుండా ఒక రెడ్ కలర్ ఏదో ఒకటి ఏం చేయాలి? ఎడిషనల్గా ఇలా పొడుగ్గా ఒకటి పెట్టడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఆయన రాజు అని ఐడెంటిఫై చేశాం కనుక మనం ఆ రకమైనటువంటి స్ట్రక్చర్ అతనికి ఇస్తాం. తర్వాత ఏం ఇస్తాం? ఏ రోజు దగ్గరకు వచ్చారన్నప్పుడు ఏముండాలి? అతనికి సింహాసనం ఉండాలి. సింహాసనం ఉంటే సరిపోద్దా? మనం సైనికులు పెట్టలేము, ఇంకొక అంతమందిని పెట్టలేము. కాబట్టి అవతల సైడ్ ఇవతల సైడ్ ఏం పెడతాం? ఒక ఇద్దరు పెడతాం. ఏం చేస్తుంటారు? వాళ్ళు ఊపుతూ ఉంటారు. అంటే ఇటన్నిటిని బట్టి మనకి ఏమర్థమైందంటే, ఓహో ఇతను అది మనుషులు స్వార్థంగా వాళ్ళు తమను తాము నిర్మించుకోవడానికి మనుషులను వాడుకున్న విధానం అది. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, మీకు ఇప్పటి వరకు కూడా నేను రాజును నియమించలేదు. ఇంకా ఈ ద్వితీయోపదేశ కాండం రాజు సమయానికి ఇంకా వాళ్ళకి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు? ఇంకా కానానికి చేరుకోలేదు. ఈ కానానికి చేరుకోకముందే దేవుడు ఏం చెప్తానంటే, ఒకవేళ మీరు ఎప్పటికైనా రాజు కావాలనే తలంపు వస్తే ఆ రాజుకు ఈ 5 లక్షణాలు ఉండాలి. రాజ్యం ఎట్లయినా ఉండండి, కానీ ముందు ఎవరికి ఉండాలి? ఎవరు ఒక మాట అంటే యథా రాజా అంటే అర్థం ఏంటి? రాజు ఎలా ఉంటాడో అలా కదా, రాజును బట్టి రాజ్యం ఉంటుంది. కాబట్టి రాజు కలిగి ఉండాల్సినటువంటి 5 లక్షణాలు మీలో ఉండేటట్టు చూసుకోండి అని చెప్పాడు. ఆ 5 లక్షణాలు ఇప్పుడు మనం అనుకున్నట్లేవు. అర్థమైందా? అసలైన రాజు మనం అనుకున్నట్టుగా ఉండడు. ఎలా ఉంటాడు? ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 14 నుండి మనం చదువుకోగలిగితే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి, చూసారా, ఇంకా వెళ్ళలేదు వాళ్ళు. మీరు ఏ దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారో ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత, ఆ దేశాన్ని మీకు ఇచ్చిన తర్వాత మీకు వస్తుంది ఆలోచన. ఏమని? దానిని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూ ఉన్న సమస్త జనము వలె. ఏం కలిగింది ఆలోచన? మా చుట్టూ, మా రాజ్యం చుట్టూ ఏముంది? మిగిలిన రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాలకు ఎవరున్నారు? రాజులు ఉన్నారు కదా. ఆ రాజ్యాలు ఎలాగైతే వాళ్ళు రాజులను కలిగి ఉన్నారు, అదే విధంగా నా మీద రాజును నియమించుకుందునని అనుకుంటే, ఎందుకంటే చుట్టుపక్కల రాజులు ఉన్నారు కదా, వాళ్ళు రాజులుగా ఉన్నారు కాబట్టి మాకు కూడా రాజు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటే, నీ దేవుడైన యెహోవా ఏర్పరచు అవశ్యంగా మీ మీద రాజుగా నియమించుకోవాలను. ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే, అయితే ఆ రాజుకు 5 లక్షణాలు ఉండాలని చెప్తున్నాడు. మొట్టమొదటి చెప్తున్నాడు చూడండి, నీ సహోదరులలోనే ఒకటి. ఆ రాజు నీ సహోదరులోనే ఉండాలి. ఎందుకని? ఆ రాజు సహోదరులో ఉంటే ఏం చేస్తాడు? ఆ రాజు తన సహోదరులో ఉంటే ఏం చేస్తాడు? ఇప్పుడు ఉదాహరణకి తన కాని స్వజనాన్ని ఏలాడు అనుకోండి, ఈ ప్రజలు ఎడిపోతే నాకేమనుకుంటాడు? అంతేనా? తాకట్టు పెడతాడు, వాళ్ళను ఏదైనా చేయొచ్చు అలా కదా. అయితే నా ప్రజలు నశించకూడదని ఎవరికి అనిపిస్తుంది? నా సొంత వాళ్ళు నేను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి నశించిపోకూడదు. అందుకోసం ఒక మాట ఏమంటాడంటే, ఎవరైనా ఒక రాజు ఎదుర్కొనబోనప్పుడు యుద్ధానికి ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం, అతని 20,000 మందితో వస్తే నా దగ్గర 10,000 మంది ఉన్నారనుకోండి, ఈ 10,000 మందితో ఆ 20,000 మందిని ఎదుర్కోగలమా లేదా?
ఆయన ఏం చేస్తాడు? కూర్చొని ఆలోచిస్తాడు కదా అన్నాడు. అంటే అలా ఆలోచిస్తే ఎందుకు ఆలోచిస్తున్నాడు? నా రాజ్యం ఉండాలి, నిలకడగా ఉండాలి. రెండవది, నా రాజ్యంలో ప్రజలు క్షేమంగా ఉండాలంటే నేను జయించగలనా లేదా? ఒకవేళ నేను ఈ 10,000 మందితో వెళ్ళి జయించలేకపోతే నా రాజ్యాన్ని అంతా ఏం చేస్తారు? నాశనం చేస్తారు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలను కానీ, పిల్లలను కానీ, వారు కలిగినటువంటి కట్టడాలు కానీ, వారు కలిగినటువంటి ఆస్తిని కానీ, పశువులు కానీ, సమస్తం కూడా ఏమైపోతాయి? ఒక్క నిర్ణయము నా ప్రజలకు నష్టం కలుగుతుంది. అయితే దానికి అవసరమైతే నేను రాజీపడి వాళ్ళేలా పర్వాలేదు, నా ప్రజలు వాళ్ళ ప్రజలుగానైనా క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి? నేను సమాధానపడాలి. అంటే ఇప్పుడు తన కోసం తాను ఆలోచించుకునేవాడికి ఎట్లా ఆలోచించుకుంటాడు? ఈ రాజ్యం వెళ్ళిపోతే ఏముంది కదా, గెలిస్తే నాదవుతుంది, గెలవకపోతే వీళ్ళే కదా చనిపోయేది అని ఎప్పుడు అనుకుంటాడు? ఈ ప్రజలు నా ప్రజలు కాదు అనుకుంటే. అందుకోసం దేవుడు చెప్తున్నాడు, నీ సహోదరులు అయితే సహోదరుల గురించి ఆలోచిస్తారు, నా ప్రజలను ఆలోచిస్తారు, నా జనాంగం ఎవరు కూడా నశించిపోకూడదు నేను తీసుకునే నిర్ణయాన్ని బట్టి అని అనుకుని ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ రక్షిస్తాడు, వాళ్ళందరినీ అభివృద్ధి పరచడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రతి నిర్ణయం కూడా వాళ్ళ కోసమే ఆలోచన చేస్తాడు. అయితే ఆ ప్రజ ఏలితే ఏం చేస్తాడు? అధికంగా వసూలు చేస్తాడు, పన్నులు భయంకరంగా వారిని కఠినంగా శిక్షిస్తాడు నేరాలు చేస్తే. అవును కదా. ఇంకా అవసరమైతే వాళ్ళని బానిసలుగా కూడా చేసుకుంటాడు. ఎందుకంటే తన ప్రజలు కాదు. ఇది తన ప్రజలకి మిగిలిన ప్రజలకు ఉన్న వ్యత్యాసం. అందుకోసమే ఏ రాజు అయితే కావాలని మీరు నిర్మించుకుంటున్నారో ఆ రాజు మీ సహోదరులో ఒకడు అవ్వాలి. దాని ఉద్దేశం ఏంటంటే అతనైతే మీ గురించి ఆలోచన చేస్తాడు. వేరే వాళ్ళకి అప్పగిస్తే అతను మీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు? తన లాభం కోసమే తాను ఆలోచిస్తాడు, తను ఎదగడానికి ఆలోచిస్తాడు, తాను బ్రతకడానికి ఆలోచిస్తాడు, సంపాదించుకోవడానికి ఆలోచన చేస్తాడు, కానీ మీ బాగు కోసం ఆలోచన చేయడు. అర్థమైందా? మీ బాగు కోసం ఆలోచన చేయడు. కనుక మిమ్మల్ని ఏలేవాడు మీలో ఒకడై ఉండాలి. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఆలోచన. అలాంటి వాడిని ఏం చేయమన్నాడు? మీకు రాజుగా నియమించుకోండి. నెక్స్ట్, నీ సహోదరుడు కానీ అన్యుని మీ మీద నియమించుకోకూడదు. అతడు గుర్రములను విస్తారంగా అన్యుని మీద నియమించుకోకూడదు అనే మాట చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? అతడు గుర్రములను విస్తారంగా. రెండవది ఏం చెప్తాడంటే అతడు గుర్రములను సంపాదించుకొనకూడదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకోవటంగాను జనులను ఐగుప్తులకు తిరిగి వెళ్ళనీయకూడదు. అంటే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఒకవేళ మిగిలిన రాజ్యాల నుండి ఇతనికి కావాల్సిన గుర్రాలు కానీ రథాలు కానీ కావాలనుకున్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇక్కడ ఉన్న ప్రజలను కొంతమందిని ఏం చేస్తాడు? అక్కడికి అమ్మేస్తాడు. ఏం చేస్తాడు? అమ్మేస్తాడు. ఈ ప్రజలు వెళ్ళిపోతే ఏంటి నాకేంటని కొంతమందిని ఏం చేస్తాడు? అమ్మేస్తాడు. అలా ప్రజలను ఏం చేస్తాడు? తిరిగి పంపించే ప్రయత్నం చేస్తాడు. ఇంకా ఆలోచిస్తే గుర్రము దేనికి సూచన అంటే బలానికి సూచన. అతడు సైన్యము కలిగి ఉన్నాడంటే ముందు చూసేది ఏంటి? అతను కలిగి ఉన్నటువంటి గుర్రపు బలం ఎంత, ఆ సైన్యం ఎంత ఉంది అనేది చూస్తాడు. అంటే ఏం చేస్తాడు? గుర్రాలు ఎందుకు అవసరం అండి? గుర్రాలు ఎందుకు అవసరం చెప్పండి? ఎందుకు అవసరం అసలు రాజుకి గుర్రాలతో పని ఉంది అని అంటే, నేను హెచ్చుగా సంపాదించుకోవాలనుకున్న వాడు ఏం చేస్తాడు? హెచ్చుగా సంపాదించుకోవాలనుకున్నప్పుడు నా దగ్గర సైనిక సామాగ్రి ఉండాలి, సైనికులకు నేను కలిగి ఉండాలి. వీటన్నిటిని బట్టి నేనేం చేయాలి? ఎప్పుడు కూడా సిద్ధపడాలి. అంటే ఇది సింపుల్ చెప్పాలంటే కుర్చీలాట. ఏ ఆట? కుర్చీలాట. కుర్చీలాట అంటే ఏంటి అర్థం అని అంటే, ఈ 5 సంవత్సరాలు కుర్చీని ఎలా కాపాడుకోవాలని చూస్తారు తప్ప, ఒకడేమో కుర్చీ లాగాలని చూస్తుంటాడు, వీడేమో కుర్చీ కాపాడుకోవాలని చూస్తుంటాడు. మరి ప్రజలకు సేవ చేసేది ఎవరు? అలా కదా. అంటే తన కుర్చీ తాను కాపాడుకోవడానికి, తన సింహాసనాన్ని తాను కాపాడుకోవాలంటే ఎక్కువ మంది సైన్యాన్ని నేనేం చేయాలి? తయారు చేయాలి. సైన్యంతో పాటు ఏం కావాలి? నాకు గుర్రాలు, రథములు, వీటన్నిటిని నేను సంపాదించుకోవాలి. ఎందుకంటే ఏ శత్రువైనా నా మీద పడినప్పుడు నేను ఓడిపోకూడదు, ఈ సింహాసనము నేను దాటి వెళ్ళకూడదు. అంటే అధికార కాంక్షకు బలానికి సూచన ఏంటిది?
గుర్రాలు అంటే చాలా మంది నీ అధికారం లేకపోతే నేను బ్రతకను అన్న స్థితిలోకి వెళ్ళిపోయి ప్రజల ప్రాణాలని ప్రజల ఆస్తుల్ని పరంగా పెట్టి ఇంకా అవసరమైతే వాటిని కొనడానికి ఏం చేస్తాడు, పన్నులు అధికంగా పన్నులు వసూలు చేసి ఏం చేస్తాడు, ఆ యొక్క గుర్రాలని రథాలని సంపాదించుకుంటాడు. మరి అప్పుడు క్షేమం, జనుల క్షేమమే అవసరమైనప్పుడు గుర్రాలతో ఏం పని ఉంది, ఉందా? లేదు. అసలు గుర్రాలు ఎవరి కోసం అంటే తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి, అర్థమవుతుందా? తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం అది. రైట్. రెండవది ఇది. మూడు ఏలైనగా యెహోవా 17వ వచనం, తన హృదయం తొలగిపోకుండా తన హృదయము తొలగిపోకున్నట్లు అతను అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. ఇది మూడవది. ఏం చేస్తాడు రాజు అని అంటే అనేక మంది స్త్రీలను చేసుకుని వివాహము, అన్ని దేవతల వైపు తిరిగి సొలొమోను లాగా ఆయన ఏం చేశాడు, దేవుని విడిచిపెట్టేశాడు. ఏమైతే అన్య దేవతల యొక్క ప్రతిమలన్నింటినీ వాటిని పూజించేటువంటి బలిపీఠాలు కట్టేసి బహు విగ్రహారాధన జరిగింది. కారణం ఎవరు అంటే తాను వివాహము చేసుకున్నటువంటి స్త్రీలు. ఇంకా ఆలోచిస్తే స్త్రీలోనుడుగా ఉంటే రాజ్య పరిపాలన ఏం చేస్తాడు, ఏం చేయగలడు? కనుక అతను ఏమై ఉండకూడదంటే అనేక మంది స్త్రీలను వివాహము చేసుకోకూడదు. అంటే పరస్త్రీ కాంక్ష అతనికి ఉండకూడదు. అలా ఉంటే దేశం మొత్తం పాడు. ప్రపంచంలో ఇలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఎందరో ఏమైపోయారు, రాజ్యాలే తుడిచిపెట్టుకుని పోయి. కారణం ఏంటిదంటే ఈ యొక్క ఆలోచన రాజ్యాన్ని పతనానికి దారితీస్తుంది. కనుక ఏమంటున్నాడు, ఇలాంటి ఆలోచన ఉండకూడదు. ఇంకా 4వ చెప్తున్నాడు, వెండి బంగారములను. ఇంత రాజు అంటున్నప్పుడు ఏం చేస్తాడు అతను, ప్రతి సింహాసనం, కిరీటం, రాజనగర్లు, తర్వాత చుట్టూ ఉద్యానవనాలు, ఇవన్నీ నిర్మించుకోవడానికి ఏం కావాలని, వెండి బంగారములు కావాలి. ప్రతిదీ తన పేరును కీర్తిని వ్యాపింపజేసే విధంగా. బబులోను రాజు ఏం చేశాడు, హ్యాంగింగ్ గార్డెన్స్ అని కట్టాడు, చూసారా, వేలాడే ఉద్యానవనాలని. ఇప్పటికే అది ప్రపంచంలో. ఎందుకంత ఆలోచన అంటే నేను కట్టినది ఎప్పటికీ ఉండాలి, అది గొప్పదై ఉండాలి, దానికి ఏం కావాలి, విస్తారమైన ధనం నాకు కావాలి. ఆ ధనాపేక్ష కలిగి ఏం చేస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి ధనం, ఎవరిస్తారు ధనం, ఎవరిస్తారు ధనం, ప్రజల దగ్గర నుంచే కదా. కాబట్టి ప్రజలను దోచుకొని ఏం చేస్తాడో ధనాన్ని సంపాదించుకుంటాడు. ఈరోజు మరి అధికారులు కానీ ఎవరైనా సరే ఏం చేస్తున్నారు, మనం ఆలోచించాం, మనకు తీరిక లేదు, అక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. కానీ మనల్ని బట్టి ఏం చేస్తున్నారు, ధనాన్ని సంపాదించుకుంటాడు. ధనాన్ని సంపాదించుకునేవాడు జనాన్ని ఏం పట్టించుకుంటాడు. కనుక ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ఎవరికి, రాజుకి. 5 ఇది 4 ఒక ఎత్తు అయితే 5వది చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఆలోచించండి. ఇప్పుడు 4 మనం తెలుసుకున్నాం కదా. ఎవరై ఉండాలి, స్వజల్లో ఉండాలి. ఎలా ఉండాలి ఆయన అని అంటే ఎలా ఉండాలని చెప్తున్నాడు, ఎలా ఉండకూడదు చెప్తున్నాడు. గుర్రాలు సంపాదించి, ఇప్పుడు గుర్రమే లేదనుకోండి, రాజు నడుచుకుంటూ వచ్చాడు, ఎట్లుంటుంది మీకు? ఆయన నీ రాజు అనగా తోలికేస్తాం మనం. నీ రాజు అంటే ఏమంటాం మనం, నువ్వు రాజు ఏందా అంటే. సింహాసనం లేకపోతే రాజు అనేది ఆ ఉనికి అనేది మనకు కనిపించకపోతే మనం ఏం చేయవద్దని పట్టించుకోవాలి. అసలు ఈయన రాసేటారు, అవును కదా. అదే బంగారము, వెండి, ధనము లేకపోతే మీరు పట్టించుకుంటారా? పట్టించుకోరు. అసలు అలాంటి వాడిని రాజుగా గుర్తిస్తారు మీరు? రాజు గుర్తిస్తారు మీరు? అస్సలు గుర్తించారు. కానీ దేవుడు చెప్పే నిజమైన రాజు ఎలా ఉంటాడు, ఇలానే ఉంటాడు. అతని కోసం బ్రతకడానికి మిమ్మల్ని వాడుకుంటున్నాడు. ఆ రాజు తెలిసిన రాజు తన కోసం తాను బ్రతకడానికి మిమ్మల్ని ఉపయోగించుకునేవాడు. మనందరికీ ఆ రాజు తెలుసు కానీ ఈ రాజు తెలియదు. ఇక ఫైనల్గా 4వది, నీతి కలిగినటువంటి ప్రజాస్వామ్యం ప్రజల్లో విస్తరింప చేయాలి అంటే ఆ రాజుకి రాజ్యాంగం తెలిసి ఉండాలి. ఆ పరిపాలకుడికి ఏం తెలిసి ఉండాలి అంటే, ఇప్పుడు ఆ రాజ్యాంగం జోలికి వెళ్తున్నాడంటే అర్థం ఏంటిది, నీతి న్యాయాలు నిన్ను జరిగించాలని ఆలోచన. రాజ్యాంగంతో పని ఉంది, లేకపోతే అవునా, రాజ్యాంగంతో ఏం అవసరం ఉంది?
రాజ్యాంగాన్ని చదవాలి అనే ఆలోచన వచ్చిందంటే అర్థం ఏంటి? నేను నీతి కలిగినటువంటి పరిపాలన చేయాలి. అయితే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? దేవుని రాజ్యాంగాన్ని నేను మీకు ఇస్తున్నాను కదా ఇశ్రాయేలు ప్రజలకి, ధర్మశాస్త్రం అనే దేవుని రాజ్యాంగాన్ని ఇస్తాను. మన రాజ్యాంగం ఎక్కడి నుంచి తయారు చేయబడిందంటే ఇంగ్లాండ్ నుండి, అమెరికా నుండి వచ్చింది. ఆ రెండు కాన్స్టిట్యూషన్ నుండి ఏం చేసాం మనం? ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసాం. ఆ రెండింటికి మూలం ఎవరు? బైబిల్. బైబిల్ కలిగి ఉన్నవారు ఈ యొక్క ధర్మశాస్త్రం అనగా లేవి కాండం కావచ్చు, ద్వితీయోపదేశ కాండం కావచ్చు, సంఖ్యాకాండం కావచ్చు, ఈ యొక్క కాండాల్లో ఉన్నటువంటి ఆ యొక్క న్యాయ విధులన్నింటినీ ఏం చేశారు వాళ్ళు? వాటన్నింటినీ కూడా వాళ్ళు చట్టంగా రాసుకున్నారు. అలా రాసుకున్నారు కనుక ఆ రాజ్యం ఉంది. ఇక్కడ మన భారతదేశానికి తగినట్టుగా దాన్ని ఏం చేశారు వాళ్ళు? ఆ యొక్క రాజ్యాంగాన్ని మన పరిస్థితులకు తగినట్టుగా వాళ్ళు వాటిని అది బైబిలే. బైబిల్ నుంచి ఇండియను ఎలా కాపీ చేయబడిందంటే ముందు ఇంగ్లాండ్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కాపీ చేసుకున్నారు. వాళ్ళు కాపీ చేసుకున్న దాని నుంచి మనం అవసరమైన మేరకు దాన్ని తయారు చేసుకున్నాం. అయితే ఏం చేయబట్టినట్టు దేవుడు, నేను నీకు ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని ముందేం చేయండి? ధర్మశాస్త్ర పద్ధతి ఒకటి ఉంటుంది కదా, ముందు తీసుకో. ఇప్పుడు మళ్ళీ మనకు చెప్తున్నాడు అనుకో, ఏమంటాడంటే ముందు నువ్వు వేలాలంటే ఈ బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్ మొత్తం ఒకసారి రాసుకున్న తర్వాత ఏం చేయి? దాన్ని శ్రద్ధగా చదువు. ఎప్పటివరకు చదవాలి? ఒక 10 సార్లు చదివితే సరిపోద్ది అంటే కాదు, జీవితకాలం చదువు. నువ్వు పరిపాలించినంతవరకు ఏం చేయదాన్ని చదువుతూనే ఉండు. ఎందుకంటే ఈ పరిపాలన ఇప్పుడు చాలా మంది చూడండి, సుప్రీంకోర్టులో వాదిస్తుంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఎక్కడ లేని బుక్స్ ఎవరి దగ్గర ఉంటాయి చెప్పండి? మనకు కావాల్సిన ఇంతే ఉంటుంది. కానీ వాళ్ళ దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి? ఇన్నెందుకు ఉన్నాయి బుక్స్? ఎప్పుడు చూసారా? ఎప్పుడు ఆలోచించారా? అవునా కదా? మన బైబిల్ అంతే ఉంటుంది బుక్, కాన్స్టిట్యూషన్. కానీ అన్ని బుక్స్ ఎందుకు రిఫర్ చేస్తారంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకమైన సంఘటన ఒక్కొక్క ప్రభావాన్ని చూపిస్తుంది వాళ్ళ మీద. దానికి తాలూకు ఏదైతే జడ్జిమెంట్, తీర్పులు జరిగాయో ఆ జడ్జిమెంట్స్ అన్ని కూడా ఏం చేస్తారు? వాళ్ళు రాస్తారు. మనకు కొన్ని ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో తీర్పులు జరుగుతాయి. అలాంటి తీర్పులు తీర్చినప్పుడు వాటన్నిటిని బుక్స్గా చేస్తే, ఒకవేళ ఇతను దాన్ని సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఇచ్చిన తీర్పును ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఒక బాంబే కోర్టు పలానా విషయంలో ఇలా తీర్పు ఇచ్చింది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవాలని చూస్తున్నారు. అంటే ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకోవాలని చూస్తున్నారు. అప్పుడు ఏం చేస్తుంది అంటే పలానా బాంబే కోర్టు ఇలాంటి కేసు వస్తే ఏం చేసింది? అక్కడ మన దేశానికి ప్రమాదకరంగా దాన్ని కొట్టేసింది అని ఆ యొక్క బాంబే కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇక్కడ రిఫరెన్స్ గా తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు? వారిస్తారు. ఇలా ఎక్కడెక్కడ ఏ విషయాలు ఇంకా అప్పటి వరకు ఇలాంటి సమస్య రాకపోతే, ఇలాంటి సమస్య ప్రపంచంలో ఎక్కడైనా వస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇలా అన్నిటిని ఏం చేస్తుంటారు? సేకరించుకుంటారు. అలా ప్రపంచంలో ఏం జరుగుతుందో, మన దేశంలో ఇలాంటి తీర్పులు ఎక్కడైనా వచ్చాయా వాటన్నిటిని ఏం చేస్తుంటారు? స్టడీ చేసి ఆ కేసులు తగ్గినట్టు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలా ఆ జడ్జిమెంట్స్ కాపీస్ వాళ్ళు అక్కడ ఇచ్చినప్పుడు అప్పుడు ఆ జడ్జి ఏం చేస్తారు? ఇలాంటి జడ్జిమెంట్ తాను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా అవన్నీ రిఫరెన్స్ గా వాళ్ళకి ఉపయోగపడతాయి. కానీ ఎక్కువ బుక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అన్ని విషయాలు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు ఒక ప్రతిని రాసుకో. ఆ ప్రతి జీవిత కాలం అంతా చదువుతున్నాడంటే ప్రతిని రాసుకుని ఎవరు రాసుకోవాలి? ఎవరు రాయాలి? ఆయనే రాయాలి. కింద ఎవరో రాసిస్తే తీసుకోవడం కింద అంతా రాసిన తర్వాత ముందు మనం బైబిల్ ప్రింట్ చేసి మనకి ఇచ్చిన తర్వాత పైన ఏం చేస్తాం? పేరు రాసుకుని రాదు. అలా కాదు, ఎవరో రాసిన ప్రతిని నాదే నువ్వు కాపీ చేసినట్టు రాయడం కాదు. ఆ ప్రతిని నువ్వు సొంతంగా రాసుకో. జీవిత కాలం అంతా ధ్యానిస్తూ ఉంటే నీకు దేవుని రాజ్యాంగం అర్థమవుతుంది. అప్పటి పరిపాలన చేయాలో అర్థమవుతుంది. అందుకోసం కింద చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్తున్నాడు. మరియు అతడు రాజ్య సింహాసనం నందు ఆసీనుడైన తర్వాత లేవీయుడైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూసి ఆ ధర్మశాస్త్రములకు ఒక ప్రతిని తన కొరకు రాసుకున్న వాళ్ళు
అది అతని యొద్ద ఉండవలెను. అది అతని దగ్గర ఉండాలి. తన రాజ్యమందు తానును తన కుమారులను ఉమ్, ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులవుటకై ఉమ్, తాను తన సహోదరుల మీద గర్వించి ఉమ్. ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకై ఉన్నట్లు అంటే సహోదరుల మీద అలా ఉన్నప్పుడు కూడా తర్వాత కాలంలో ఏమవుతారు? స్వార్థపరులే అవకాశం ఉంటుంది. కనుక ఇలా తొలగకుండా ఏం చేయమన్నాడు? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కట్టను అనుసరించి నడుచుకున్నటప్పుడు ఏం చేయాలి నేర్చుకోవడానికి తాను బ్రతుకు దినములన్నీ ఆ గ్రంథాన్ని చదువుచుండవలెను. చదువుతూ ఉంటాడు. ఇది రాజ్యాసన. అసలు ప్రపంచం ఇట్లాంటి రాజు ఎక్కడ కనబడ్డారు? ప్రపంచంలో ఇలాంటి రాజు ఎక్కడా లేడు. అవునా కదా? ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. మొట్టమొదటి సహోదరులు ఉన్నారంటే, ఇంకా ఈయన బాగా చెప్పాలంటే సహోదరుల కోసం ప్రాణం పెట్టేవాడు కాదు, సహోదరులు బలి చేసేవాడు కాదు. సహోదరు ఒకరికి ముందు ఒక యుద్ధమే జరిగితే రాజు ముందు వెళ్తాడా, సైనికుల ముందు వెళ్తాడా? ఎవరు వెళ్తారు? రాజు ముందు వెళ్తే నిజంగా సహోదరులు ప్రేమించారు. వాళ్ళు ఉంటే ఉంటారు, పోతే పోతారని వాళ్ళు పంపిస్తే కాదు. రెండవది ఎలాంటి వాడు ఉండాలి? గుర్రాలు బలాన్ని సొంత బలాన్ని ఆశ్రయించేవాడు కాదు. మూడవది స్త్రీలను వివాహం చేసుకోవడానికి ఆలోచన చేయకూడదు. నాలుగవది వెండి బంగారాల కోసం ప్రయత్నం చేయకూడదు. ఐదవది దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు కాదు. అది తన తరాలకు తన కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఆ దాన్ని అప్పగించి మంచి పరిపాలన చేయడానికి ఇలాంటి వాడు ఎవడైనా ఉంటే ఏం చేయమన్నాడు దేవుడు? ఎప్పుడైనా మీకు ఆలోచన వస్తే అప్పుడు మీరు ఇలాంటి వాడిని రాజును చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది మీకు ఎలా కనబడుతుందంటే రాజరికపు వ్యవస్థలాగా కనబడుతుంది, కానీ 100% ఇది రాజ్యాంగం. రాజరికపు వ్యవస్థలో ఎలా బ్రతుకుతారంటే తన ఆలోచన, తన నిర్ణయాలు, తన స్వార్థం, తన అభిలాష, ఇష్టాలు ఉంటాయి. అయితే దేవుని రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేసేవాడికి ఇవేమైనా కనబడతాయా? అంటే ఇప్పుడు మీకు ఇందులో రాజ్యాంగం కనబడుతుందా, లేకపోతే రాజరికపు వ్యవస్థ కనబడుతుందా? రాజరికపు వ్యవస్థలో దేవుని రాజ్యాంగం. అంటే ఆయన ఇష్టం ఏం లేదు, రాజు ఇష్టం ఏం లేదు, రాజు నిర్ణయాలకు అసలు అవకాశమే లేదు. అంతా ఎవరు ఇక్కడ రాజు ఎవరు? రాజు ఎవరో తెలుసా? కీర్తన గ్రంథం 47వ అధ్యాయము 2వ వచనము 7వ వచనంలో, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనము 7వ వచనంలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, నీ జల ప్రవాహదారుల ధ్వని 47 47:2 యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు. ఎవరు అసలు? మహారాజు ఆయన, రాజ్యాంగం దేవుని వాక్యం. మహారాజు ఆయన, ధర్మశాస్త్రము దేవుని గ్రంథము, మనుషులకి రాజ్యాంగం. ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో ఆ దేశం బాగుంటుంది. ఎందుకంటే అది రాజరిక వ్యవస్థ అయినా రాజెవరు? దేవుడే. అది రాజరిక వ్యవస్థ అయినా రాజ్యాంగము దేవుడి వాక్యమే. అది ప్రజాస్వామ్య వ్యవస్థ అయినా పరిపాలకుడు దేవుడే, ప్రజలు కాదు. ప్రజలకి ఏం తెలుసు? ఇప్పుడు ఇంతసేపు చెప్పింది ఏంటంటే ప్రజలకి ఏం తెలియదు. ఎందుకంటే మీ గురించి మీరు ఆలోచించగలిగే ఎవరో ఒకరు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది మన దేశానికి, అవునా కదా? కనుక ఇక్కడ ఏమైంది? ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా పరిపాలకుడు దేవుడే, పరిపాలన రాజ్యాంగం దేవుడే. ఇలా ఎక్కడైతే దేవుడు మహారాజు, 7వ వచనం కూడా చెప్తాను చూడండి, దేవుడు మహారాజు గాను ఆయన యొక్క వాక్యము రాజ్యాంగం ఉంటుందో, దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. రాజు మహారాజా, ఆయన రాజులను పెట్టుకున్నావు అనుకో, నీ పరిపాలన బాగుంటుంది. అదవుతుందా? నువ్వు రాజు వాళ్ళకు ఏం చేస్తారు? ఆయన మనకు రాజుగా ఉండాలనుకుంటే ఆయన రాజ్యాంగం ఏం రాశాడో, ఆయన ఏ విధంగా పరిపాలన చేయమన్నాడు, ఏ విధంగా తీర్పులు తీర్చమన్నాడు, ప్రజల కోసం ఏం చేయమన్నాడు, ఏ విధంగా కట్టలు ఉన్నాయో ప్రతి దానిని తెలుసుకొని
ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? పరిపాలన చేస్తాడు. లేకపోతే తనకి ఏది అనిపిస్తే ఒక మాట అంటారు లోకంలో, ఎవరు తెలుసా? గందరగోళ పరిపాలన చేసేవాళ్ళంటే పిచ్చి తుప్పులుగా, పిచ్చి తుప్పుల. ఆయన కూడా ఒక రాజే. ఎలాంటి రాజు అంటే సైకో. అసలు అలాంటి బ్రాండ్ అమ్మేది పిచ్చోడు. పిచ్చోడు చేతిలో రాయి ఎలా ఉండదు. ఒకవేళ దేవుని రాజ్యాంగం తెలియని వాడు, ఆ రాజ్యాంగం రాసుకుని రాజ్యాంగం నుంచి రాసినటువంటి మన భారత రాజ్యాంగం తెలియని వాడు కూడా ఎవరు? అలాంటి వాడే. అది ఎందుకుందో, ఎవరికి రాయమన్నాడు, ఎవరు నేర్చుకోవాలన్నాడు, ప్రాముఖ్యం ఎవరికి? అది పరిపాలకులకు. ప్రాముఖ్యం ఎవరు నేర్చుకోవాలి? మనకు తెలుసు కదా, మన తెలంగాణకి ఆంధ్రాకి సాగర్ అనే ప్రాజెక్ట్ ఉంది. దీనికి ఇంత మాట, దానికి అంత మాట మనకు తెలుసు. పరిపాలకులు తెలంగాణలో నుంచి లేకపోవడం వలన తెలంగాణ వచ్చేంత వరకు మన వాటా కూడా మనకి రాలేదు. ఎందుకు? పరిపాలకులు కూడా వాళ్ళే, పరిపాలకులు కూడా వాళ్ళే. కానీ ఏ చట్టం అయితే, ఏ రాజ్యాంగాన్ని అనుసరించి అయితే తర్వాత ఇలాంటి సమస్య వచ్చింది. ఇప్పుడు రాజ్యాంగం ఇది ఉందంటే లేదు, రాజ్యాంగంలోకి చేర్చబడింది. ఎందుకంటే ఈ నీటి వివాదం అనే సమస్య ఆంధ్ర తెలంగాణ అనేటువంటి, లేదా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ 3 ప్రాంతాలుగా విభజించబడినప్పుడు, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? తమిళనాడు. అంత చెన్నై కానీ ఇదంతా ఏంటిది ఒకటే. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కావాలనుకున్నారో అక్కడ పోరాటం చేసిన తర్వాత ఇప్పుడు ఏ 3 ప్రాంతాలు అయితే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఉందో ఆ 3టిని వేరు చేసి ఆంధ్రప్రదేశ్గా చేశారు. మరి ఆంధ్రప్రదేశ్గా చేసిన తర్వాత ఏరియా వైజ్ గా డివైడ్ వచ్చేసరికి ఏం చేశారు? ఏరియా వైజ్ గా డివైడ్ వచ్చేసరికి పరిపాలకులు ఎవరున్నారు? ఆంధ్ర నుంచి ఉన్నారు. వాళ్ళ స్వార్థం కోసం ఆలోచించారు. కానీ ఈ సమస్య వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క నీటిని తెలంగాణకి, ఆంధ్రాకి పంపిణీ చేయాలన్నప్పుడు ఏం చేసింది? కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇక్కడ నుంచి ఇన్ని నీళ్లు వీళ్ళకి, ఇన్ని నీళ్లు వీళ్ళకి, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆ చట్టాన్ని అనుసరించి, ఇచ్చిన నివేదికను అనుసరించి కమిటీ నిర్ణయించిన దాని ప్రకారం ఇస్తే సమస్య ఎక్కడ ఉంది? తెలంగాణ అవసరం ఉంది. అవును కదా? 3గా ఉన్నది ఒకటి వేరు కావాల్సిన అవసరం ఉందా? ఏం జరిగింది అని అంటే, రాజ్యాంగము లేదా ఇచ్చినటువంటి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కృష్ణా జలాల బోర్డు లేదంటే ఆ బోర్డు ఇచ్చినటువంటి నివేదికను అనుసరించి ఏం జరగలేదు? పరిపాలన జరగలేదు. ఈ పరిపాలన ఎందుకు జరగలేదంటే ఇచ్చిన తీర్పును వాళ్ళు ఏం చేస్తున్నారు? లెక్క చేయడం. అందుకోసం తెలిసి కూడా ఏం జరిగింది? 2 సంవత్సరాలు నీళ్ళన్నీ మళ్ళీపోయాయి, కరువు వచ్చింది. చాలా ప్రదేశాల్లో సమస్య కారణం ఏంటంటే పరిపాలనలో నీళ్ళు, నీతిని అనుసరించి, రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేయాలనే జ్ఞానం లేదు. రైట్? ఇది మొదటి. ఇందులో ఇంకొకటి చెప్పి చూపిస్తాను, ఒక చిన్న విషయాన్ని చూపిస్తాను. ఇది దేవుడు ఏర్పాటు చెయ్యండి అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ ఇలాంటి ఆలోచన వస్తే ఇలా ఉండాలని చెప్పాడు. 5 గుర్తున్నాయి కదా సముద్రంలోనే. 2 గుర్రాలు సంపాదించుకోకూడదు, 3 వెండి బంగారం కోసం, స్త్రీల కోసము, 4 5వది ధర్మశాస్త్ర ప్రతిని తన కోసం రాసుకొని దీర్ఘాస్మతులు ఉన్నట్లుగా తాను జీవితకాలంలో రాజ్యంలో ఉన్నంత సింహాసనం మీద తన పిల్లలు కూడా దాన్ని చదువుతూ ఏం చేయాలి? ధ్యానిస్తూ దాని ప్రకారం నడుచుకోవాలని దేవుడు ఇచ్చాడు. అయితే దేవుడిని కానీ దేవుడి రాజ్యాంగాన్ని కానీ ఎరగని రాజు వస్తే ఎట్లా ఉంటుందో కూడా దేవుడు చెప్పాడు. దాన్ని చెప్పి ప్రస్తుతానికి వేస్తాను. రైట్? అయితే ఇక్కడ సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి వాళ్ళు అడుగుతున్నారు. సమూయేలు 3వ వచనం 5వ వచనంలో అడుగుతున్నారు. రామాలో ఉన్నటువంటి సమూయేలు దగ్గరకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధులకు నీ కుమారుడు నీ ప్రవర్తన అంటే ప్రవర్తన గలవారు
న్యాయాధిపతిగా ఉన్నప్పుడు సమూయేలు న్యాయాధిపతిగా దీర్ఘదర్శిగా ఆయన ఎలాంటి పరిపాలన చేశాడు? ఎవరి దగ్గరైనా వెండినైనా బంగారానైనా ఎద్దునైనా దేనినైనా ఆయన ఏం చేయలేదు, ఆశించలేదు. అలా ఆశించకుండా తన జీవితాన్ని ఒక న్యాయాధిపతిగా, మంచి న్యాయాధిపతిగా అతను చేయలేదు. ఒకసారి మాట్లాడుతాం. 12వ అధ్యాయం, ఇదే 12వ అధ్యాయము 2వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో ఆ న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు ఎలా వాడి మధ్య నడుచుకున్నాడని కనబడుతుంది. నేను తల నెరిసిన ముసలివాడును, నా కుమారుడు మీ మధ్య ఉన్నారు. నేను ఎప్పటి నుంచి ఉన్నాడు అతను? పాలు విడిచిన నాటి నుండి దేవుని సన్నిధిలోనే ఎవరు పెరిగారు? సమూయేలు పెరిగాడు. ఆ నాట నుండి మీ మధ్య నేనున్నాను, మీ కొరకే నేను బ్రతికాను. దేవుని యొక్క కార్యక్రమాలు జరిగించడానికి జీవితకాలం అంతా మీ కొరకే నేను బ్రతికాను. ఇదిగో నేనున్నాను. నేను ఎవరి ఎదురైనా తీసుకున్నానా? ఎవరి గాడిదైనా నేను పట్టుకున్నానా? అన్యాయం చేశానా? బాధ పెట్టానా? న్యాయం నాకు అగపడకుండా ఎవరి యొద్దైనా లంచం పుచ్చుకున్నానా? ఎందుకు అడుగుతాడు అంత ధైర్యంగా? ఆయన ఏ విధంగా జీవించాడో చెప్తాడు. అయితే అతని లాంటి ప్రవర్తన ఎవరికి లేదు? కుమారులకు లేదు కనుక జనులు వచ్చి అంటున్నారు, మాకు రాజు కావాలి, నీ ప్రవర్తన వంటి వారు కారు అని అంటే, అప్పుడు దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. 8వ వచనం, వారు నన్ను విసర్జించి, ఎవరు విసర్జించారు? ఎందుకంటే దేవుడు రాజుగా ఉండాలనుకున్నాడు. దేవుడు తన రాజ్యాంగము పరిపాలన చేయాలనుకున్నాడు, తన వాక్. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? మాకు రాజు కావాలంటారు. అడగండి, ఎవరు విసర్జిస్తున్నారు? దేవుడిని విడిచిపెట్టేస్తున్నారు. అందుకోసం అంటున్నాడు. 10వ వచనం నుండి చదువుతున్నాం. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలని, దేవుని మాటలను చెబుతున్నాడు. మీరు రాజు కావాలంటున్నారు కదా, అయితే ఆ రాజు ఎలా ఉంటున్నాడో చెప్తున్నాడు ఇక్కడ. ఇది మనకు తెలిసిన రాజు, అయితే ఇందులో అంతరార్థం ఉంటుంది. మిమ్మల్ని ఎలబోవు రాజు ఎలాంటి వాడంటే, అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. ఇప్పుడు రథాలు తోలేదెవరు? తమ పిల్లలే, దేశంలో ప్రజలే కదా. రథాలు తోలేదెవరు? కొంతమంది ఏం చేస్తాడు? గుర్రాల దగ్గర ఉంచుతాడు, కొంతమంది రథాల దగ్గర ఉంచుతాడు. ఇప్పుడు రథాల దగ్గర కానీ గుర్రాల దగ్గర కానీ ఉన్నదెవరు? అర్థమైనా? ఉన్నదెవరు? మీరే. మాకు రాజు కావాలని మీరు ప్రశాంతంగా మీకున్నటువంటి పొలాలను వ్యవసాయం చేసుకొని మీకున్న ఏదైతే వృత్తి పని చేసుకొని బ్రతుకుతున్నారు. ఇప్పుడు వరకు రాజు వస్తే యవనస్తులందరినీ పట్టుకుపోయి ఎక్కడ పెట్టుకున్నాడు? సైనికులు గాను, రథాలు దోలే వాళ్ళు గాను, గుర్రాలను స్వారీ చేసే వాళ్ళు గాను తమ కొరకు వాడుకుంటాడు. అప్పుడు మీరు పనివారు అయ్యారా లేదా? మీరు ఏమవుతారు? అప్పుడు పనివారు అవుతారు. ఒక్క రాజును పట్టుకుంటే మీరు ఏమైపోతారు? మీ పిల్లలు పనులు అయిపోయారు. అంత మాత్రమే కాదు, కొందరు రథంలో ముందు పరిగెత్తు. రాజు వస్తుంటే ఏమైపోతారు వీళ్ళు? కుక్క పరిగెత్తు. కుక్క ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడు ఎలా ఉంటుంది అది? దానికి ఒక సైకిల్ ఉంటుందా, బండి ఉంటుందా? ఉరుకుతుంటుంది అది అంతే. అలా ఎవరు ముందు పరిగెత్తుతుంటారు? నడవడం కాదు, రథం గుర్రం అలా ముందుకు సాగుతూ ఉంటే దాని ముందు ఎవరు పరిగెత్తుతున్నారట? ఎవరు పరిగెత్తుతున్నారు? మీ పిల్లలే. ఎవరు పరిగెత్తుతున్నారు? రాజు కావాలన్నారు కదా, ఆ రాజు వస్తే మీ పిల్లలు ఏమైపోతారు? పరుగులు తీస్తారు. పరివారం. మరి ఎంతమంది సైన్యం ఉంటే అంతమంది కావాలన్నప్పుడు యవ్వనస్తులు అంతా ఏమైపోతారు? పరివారం అయిపోతారు. వృత్తి పనిని పక్కన పెట్టి, జీవనాధారమైన వ్యవసాయాన్ని పక్కన పెట్టి చివరికి ఏ పని వారైపోతారు? రాజుకు పని వారైపోతారు. ఇది ఎవరు చేస్తున్నారు? మీరే. నెక్స్ట్, మరియు అతడు వారిని తన సైన్యములు సహస్రాధిపతులుగా, పంచదశాధిపతులుగా, అంటే 1000 సంవత్సరాలు, 1000 అలా ఒక్కొక్క ప్రాంతానికి 1000 మందిని గుంపులుగా సహస్రాధిపతులుగా నియమించి తనకి ఎక్కడైనా సరే తిరుగుబాటు జరుగుతుంది ఏమైనా ఏం చేస్తారు? వారిని అణచడానికి అది ఏర్పడింది. మరి ఆ సహస్రాధిపతులు కానీ సైనికులంతా ఎవరు? పరివారు మీరే. గుర్రాలు వారి చేసే పరిచర్య, రథాలకు అదేవిధంగా సైన్యంగా మీరు పరిచర్య చేస్తున్నారు. మీరు ఏమైపోతున్నారు? మొత్తానికి పరివారంగా. వారి రథ మాత్రమేనా? రాజంటే
ఊరుకుంటాడా? ఇంకేం చేస్తాడు తన అతను? భూములను దున్నుటకును ఇప్పుడు ఏం చేస్తాడు రాజు? ఖాళీగా ఉన్నటువంటి భూములు ఉంటాయి చూసారా, అటవీకి సంబంధించినవి, లేదంటే ఆ మనుషులు వాడనటువంటి స్థలాలు ఉంటాయి చూసారా, పర్వతాలు కానీ గుట్టలు, ఇవన్నీ ఏం చేస్తాడు అతను? వాటన్నింటి చెట్లను కొట్టించి వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. మరి చెట్టు కొట్టేది ఎవరు? వ్యవసాయం చేసేది ఎవరు? అక్కడ అలాగే ఫీల్ అవుతుంది అది కాదు. తన భూమి అని చెప్పి మీతో పని చేయించాడు. ఏమైపోతారు? పనివారైపోతారు. ఏ విధంగా చూడండి చెప్తున్నాడు, తన భూములను దున్నుటకు వారి పంటను కోయుటకు తన యుద్ధాయుధములను రథ సామానులు చేయుటకు. ఇంతవరకు మీరు బ్రతకడానికి పని చేసుకున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? ఆయుధాలు తయారు చేయడానికి మీరు పని చేయాల్సి వస్తుంది. తర్వాత మీ కుమార్తెలు ఏమైపోతారు? ఇంట్లో ఉన్న స్త్రీలు ఏమైపోతారు? భక్ష్యకారులు అంటే భక్ష్యకారులు ఏమైపోతారు? తినే పదార్థాలు పంచభక్ష పరమాన్నాలు అంటారు చూసారా. పంచభక్ష్యాలు అంటే ఏంటి తెలుసా? ఒక నాకు గుర్తుంటే చెప్తాను, మీరు కొట్టుకున్న తర్వాత చూడండి. మనం నోటితో 5 రకాలైన పదార్థాలు తింటాం. ఒకటి కొరికి తింటాం, ఒకటి సపరేసి తింటాం. కొరికి తినడం అంటే అర్థమవుతుందా? ఇలా ఎన్ని ఉన్నాయి? 5 రకాలు. 5 రకాల వంటకాలు ఉంటాయి. ఆహారం ఏం చేస్తాం? నమిలి తింటాం. అదే మనకి ఏదైనా సరే ఫ్రూట్స్ కానీ ఏం చేస్తాం? కోరుతాం. ఈ పళ్ళతో ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఈ 5 స్ట్రక్చర్ ఏముంటాయి? ఈ 5 పళ్ళకు సూచన. అలా 5 పంచభక్ష్యాలు అంటారు. పిండి వంటలు కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ఇవన్నీ తినే విధానం వేరే ఉంది కదా. తాగేవి కొన్ని ద్రవ పదార్థాలు ఉంటాయి, కొన్ని ఏముంటాయి? జ్యూసెస్ కానీ లేదంటే సేమియా కానీ, ఇవన్నీ ఏం చేస్తాం? దురుకుంటాం కదా. అలా దురుకునేవి కొన్ని, దురుకునేవి ఉంటాయి, తాగేవి ఉంటాయి. ఇలా 5 పంచభక్షాలు తినే ఆహార పదార్థాలు. వాటన్నింటి ఎవరు చేయాలి? రాజు అన్నప్పుడు మరి ఈ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ తన కుటుంబాలు ఎవరైనా పని చేస్తారా? భార్య పని చేస్తారు. రాజు భార్య పని చేయదు. రాజు భార్య ఒకటే భార్య ఉంటుందా? ఉండదు. చాలా మంది భార్య ఉంటారు. ఒకరే పిల్లలు ఉంటారా? ఉండరు. విస్తారమైన పిల్లలు ఉంటారు. మరి వాళ్ళందరికీ ఎవరు పని చేయాలి? ఎవరు పని చేయాలి? మీ కుమార్తెలే. మీ కుమార్తెలు పక్షకాలు గాను, బోనకత్తెలు గాను, రొట్టెలు కాల్చువారు గాను పెట్టుకుంటాడు. మీ పొలములోను, మీ ద్రాక్ష తోటల్లోను, ఒలివ తోటలను శ్రేష్టమైన ఎవరికి కావాలి? మళ్ళీ ముందు రాజుగారు తీసేసుకుంటారు. శ్రేష్టమైన ఎవరికి ఇవ్వాలి? శ్రేష్టమైన ముందు దేవుడికి కదా ఇవ్వాల్సింది. మరి ఇస్తారా? బలవంతంగా లాక్కుంటే ఇస్తారు. దౌర్జన్యంగా లాక్కుంటే ఎవరికి ఇస్తారు? రాజుకి ఇస్తారు, కానీ నీతి కలిగిన రాజుకు మాత్రం ఇవ్వరు. అందుకోసం అంటాడు ఇక్కడ, శ్రేష్టమైన వాటిని తీసుకుంటాడు. మీ ధాన్యములను, ద్రాక్ష పండ్లను 10వ భాగం తీసుకొని తన పరివారానికి సేవకులు ఇస్తాడు. మీ దాసులను, మీ పనిగత్తలను, మీ పశువులు, మీ గాజములు ప్రతి దాంట్లో శ్రేష్టమైన దాన్ని పట్టుకొని తన కొరకు ఉపయోగించుకుంటాడు. మీ మందులో 10వ భాగం పట్టుకుంటాడు. మీ మట్టు మీరు టోటల్ గా చెప్పాలంటే అబ్బాయి మీరు దాసులు. ఒక్క రాజు కావాలంటే ఎంతమంది బలైపోతారు? ఏ రాజు? ఈ రాజు మనం తయారు చేసాం కదా, ఏ రోజు రాజు? ఆ రాజు. ఏ రోజు రాజు అంటే ఎట్లుండాలి? మనకి కిరీటం ఉండాలి, సింహాసనం ఉండాలి, ఊపేవారు ఉండాలి. అసలు ఉదయం కొద్దిసేపు స్కిట్ వేసావు, కానీ ఆ స్కిట్ లో భాగమే మనం అంతా ప్రస్తుతం. అదేమో స్కిట్, అదేమో రీల్, ఇదేమో రియల్. మనకు అర్థం కాకుండా ఏమైపోయామో అందరం అనివారం. అందుకోసమే టోటల్ గా మీరు ఏమవుతారంటే దాసులు అవుతారు. ఇతను ఎవరంటే దేవుని ఎరగని రాజు. ఇది దేవుని ఎరగని రాజు. నిర్ణయాలు, ఆలోచనలు, రాజు యొక్క తలంపులు అన్ని దేవుని అనుసరించి కాదు. ఎవరు అనుసరించి? తన బ్రతుకును ఆలోచించుకొని తన సింహాసనం కాపాడుకోవడానికి, తన పిల్లల్ని, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ ఏం చేస్తున్నాడు? బలి చేస్తున్నాడు. ఇలాంటి వాడు మీకు వచ్చాడు. మీరు మనుషులు కోరుకునే రాజు. దేవుడు ఏర్పరిస్తే అట్లా. అందుకోసమే మనుషులు ఏర్పరిచిన రాజు వస్తున్నారు. చివరికి ఇశ్రాయేల్ రాజ్యం పోయింది, యూదా రాజ్యం పోయింది.
రాజ్యమే లేకుండా ఉంది. ఏ రాజు వీళ్ళు? మనుషులు ఏర్పరచుకున్న రాజు చివరికి వచ్చాడు దేవుడు ఏర్పరిచిన రాజు. ఎవరైనా యేసు. ఆయన చెప్పాడన్నాడు, నేను పరిచారం చేయడానికి వచ్చాను కానీ పరిచారం చేయించుకోవడం రాలేదు. అంటే పనివారం అవసరం లేదు, అంటే బంగారం అవసరం లేదు, పనికత్తలు అవసరం లేదు, గుర్రాలు అవసరం లేదు. అవునా? నెక్స్ట్ ఎలా ఉండాలి? కనబడుతుందా? సహోదరుల నుంచి వచ్చాడా? ఎలా వచ్చాడు ఆయన? ఏం చేశాడు? వారి నిమిత్తం ప్రాణం పెట్టాడు. ప్రాణాలని పరంగా పెట్టేవాడు ఇతర ప్రాణాలని. మనకు తెలిసిన రాజు ముందు తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టినవాడు దేవుడు ఏర్పరిచిన రాజు. కనబడుతున్నాయా? ఆయన ప్రతి మాట, ప్రతి కదలిక, ప్రతి ప్రవర్తన దేవుడి రాజ్యాంగం. నేను చేయబోద నాది కాదు, నన్ను పంపిన వాడితే. ఈ క్రియ నాది కాదు, నన్ను పంపిన వాడి క్రియ. ఆయన ఏం చేయాలని చెప్పాడు అదే నేను చేస్తానంటే, నేను రాజుగా వచ్చినప్పటికీ నన్ను పంపించింది మహారాజు అయినా. నేను మాట్లాడుతున్న ప్రతి మాట దేవుని రాజ్యాంగం అనుసరించి. ఎవరికి నచ్చింది ఆ మాట? ఓహో, ఏం రాజు? ఎవరున్నాయి రాజు? ఎవరున్నాయా? ఆర్భాటం, సింహాసనం, స్త్రీలు, ధనం, వెండి బంగారాలు, సైన్యం, గుర్రాలు, రథాలు. అందుకోసమే ఆలయం ఆలోచిస్తున్నారంటే రాజంటే గిట్లనే వస్తారని ఆలోచిస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయులు మెస్సీయ కోసం ఎదురు చూస్తున్నారా? వాళ్ళు ఎవరు అనుకుంటున్నారంటే వాళ్ళ ఆలోచనలో ఉన్న రాజు కోసం చూస్తున్నారు. వాళ్ళ ఆలోచనలో ఉన్న రాజు ఎట్లుంటాడు? అందుకోసం యేసుక్రీస్తు నేనయ్యా రాజు అంటే కొంచెం పక్కన పెట్టి చూస్తున్నాం అంటున్నాను. కొంచెం పక్క జరిగా మీరు రాజు కోసం చూస్తున్నాం. అసలు నిజంగా నువ్వు రాజు మీద స్పష్టంగా చెప్పంటున్నారు. ఎందుకని? వాళ్ళు నమ్మశక్యంగా లేకుండా ఉన్నాడు ఆయన. ఎలా కనపడుతున్నాడు? ఒక సామాన్యుడిగా కనపడుతున్నాడు. కనుక ఆయన రాజుగా ఎవరు కూడా గుర్తించలేకపోయారు. కనుక అసలైన రాజు ఆయన అలా ఉంటాడని చెప్పాడు దేవుడు. అలా ఉన్నటువంటి ఏకైక రాజు ఎవరంటే ఆ రాజును కలిగి ఉన్నామని అంటే అర్థం ఏంటి? దేవుడు ఏర్పరిచిన వాడు, దేవుని రాజ్యాంగం కలిగిన వాడి దగ్గరికి మనం వచ్చాం. అంటే ఎవరి చేతిలో ఉన్నామంటే మనం అందరం కూడా ఆకాశ పక్షులలాగా, లేదంటే అవి ఏ విధంగా అయితే దేవుని వైపు చూస్తున్నాయో ఆ దేవుని వైపు చూడగలిగే విధానము ఎవరి కింద ఉంటే వస్తుందంటే యేసు ప్రభు యొక్క రాజ్యంలో ఉన్న వారికి అలాంటి చెందుతుంది. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాము అని అంటే అది తదుపరి అంశం. ప్రస్తుతానికి మనకు అర్థమైంది కదా, మన ఏలికలు ఎలా ఉన్నారో, ఏ విధంగా మనల్ని ఏలుతున్నారో, అసలే రాజు ఎలా ఉంటాడో. మనం కూడా ఇప్పటికీ నమ్మశక్యంగా రాజుకి ఇట్లానే ఉండాలని నిర్ణయం తీసుకుంటే ఈరోజు చాలా మంది ఏం చేయలేకపోతున్నారు? అంగీకరించలేకపోతున్నారు. రాజు అంటే ఎలా ఉంటాడో నిజమైనటువంటి నిర్వచనాన్ని, అర్థాన్ని ప్రజలకు చూపించి మనందరి నిమిత్తం తన ప్రాణం పెట్టి ప్రభువుగా నియమించబడ్డాడు. చెప్పట్లేదు దేవుడు. ఈయన ఏం చేశాడు దేవుడు? ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు ఏర్పరిచిన రాజు, నిజమైన రాజు. దేవుని రాజ్యాంగాన్ని కలిగి దేవుని చిత్తము చొప్పున పరిపాలన చేయడానికి వచ్చిన రాజే యేసుక్రీస్తు. మనం అనుకున్న రాజు కాదు, మనలాంటి వాడు కాదు. అయితే అలాంటి పరిపాలన ఆయన చేస్తున్నాడు. అలాంటి పరిపాలన బాగుంటుంది. ఆ పరిపాలన కింద మనం ఉండాలని దేవుడు ఏం చేశాడు? క్రొత్త నిబంధన, క్రొత్తదైనటువంటి నిబంధన. రాజ్యం ఏ విధంగా, అసలు రాజ్యం ఏ విధంగా ఉండాలో దేవుడి ప్రణాళికను అనుసరించి ఏం చేశాడు? నూతనమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు దేవుడి రాజ్యాంగంలో చూపించి దేవుడు రాయించాడు. అందులో చూడండి ఏముంటుంది చూడండి, మనకి చక్కని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మీరు ఆలోచించండి, ఎలా మనం ఆ లేఖనాలను అనుసరించి బ్రతికితే మన జీవితం నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో. అది గొప్ప విలువైనటువంటి సంగతులను దేవుడు మన కొరకు రాయించాడు.